Hello guys, welcome to the Aspirant Journey YouTube channel. Today we are going to discuss about profit and loss అండి. ఏ టాపిక్ అండి? ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ ఈ నేమ్లోనే తెలిసిపోయిందండి. మనకు డైలీ లైఫ్లో ప్రతి దగ్గర అంటే ఏ పని చేసినా సరే మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది డిసైడ్ చేసేది ఏంటండి ఈ కాన్సెప్ట్ యొక్క బేసిక్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళండి. క్లాత్ స్టోర్కి వెళ్ళినట్లయితే ఒక టీషర్ట్ కొనాలనుకుందామండి. ఆ టీషర్ట్కి దానిపైన ఒక ప్రైజ్ ఉండిద్ది, ఎంఆర్పి అని అంటారు కదండి, మ్యాక్సిమం రిటైల్ ప్రైజ్ అని దాని మీనింగు. సో ఈ ఎంఆర్పిని నార్మల్గా మన ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో దాన్ని ఏమంటామంటే అండి, దాన్ని మార్కెట్ ప్రైజ్ అని అంటారండి. మార్కెట్ ప్రైజ్ అంటే ఏంటంటే దానిపైన ఎంత అయితే రిప్రజెంట్ చేస్తారో చూసారో దానిపైన రాసిన ప్రైజ్ అండి. అంటే దానిపైన రిటర్న్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని మార్కెట్ ప్రైజ్ అని అంటారండి. ఓకే కదండి, ఇది మార్కెట్ ప్రైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ఉందనుకుందామండి, మార్కెట్ ప్రైజ్ 500 ఉందనుకుందాం. అయితే దీన్ని మనకేం చేస్తారంటే ఒక డిస్కౌంట్ ఇచ్చాడండి. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాడండి. డిస్కౌంట్ 10% డిస్కౌంట్ అంటే 500లో ఎంత అవుతుందండి? అంటే 50 రూపీస్ వస్తుందండి. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి? 50 రూపీస్. అంటే ఈ డిస్కౌంట్ తీసేగా మనకు వచ్చే ఎంతకు వస్తుందండి? అప్పుడు 450కి వస్తుంది. అంటే మనకు అతను చివరికి ఎంతకు అమ్మాడండి? 450కి అమ్మాడండి. అంటే మనం కొనేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అని అంటామండి. అంటే మనం కొనుక్కుంటాం కదా అతని దగ్గర నుంచి, అదండి. అంటే దానిపైన రిప్రజెంట్ చేసింది మార్కెట్ ప్రైస్. అతను మనకి డిస్కౌంట్ ఇచ్చింది 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ ఇస్తే 50 అయ్యింది. మనకి చివరికి మన దగ్గరికి వచ్చేసరికి ఎంతకు అమ్మాడండి? 450కి అమ్మాడండి. మరి ఇతను కొన్న ప్రైస్ ఎంతో కొంత ఉంటుంది కదండి. అంటే ఇతను ఎంత కొనుక్కున్నాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎంత కొనుక్కున్నాడంటే ఇతను కొనుక్కునే ప్రైస్ ఉంటుంది కదండి, అతనికి అయిన కాస్ట్ని కాస్ట్ ప్రైస్ అని అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళి ఒక టీషర్ట్ను అంటే బల్క్లో కొంటాడు. అప్పుడు కొన్నప్పుడు ఒక టీషర్ట్ వాల్యూ అతనికి ఎంత పడిందండి? 400 పడింది అనుకుందాం. సో అతను అంటే షాప్ ఓనరు ఫ్యాక్టరీకి ఎంత పే చేశాడండి? 400 అండి. చూడండి, ఇప్పుడు ఇతను 400 కొన్నాడు, దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. తర్వాత దాన్ని ఏం చేశాడండి? కానీ దాని మీద ఎంత మార్క్ చేశాడు? మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టాడు? 500 పెట్టాడండి. 500 పెట్టి మనకి ఎంతకు అమ్మాడండి? దాని సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతకు అమ్మాడండి? మనకి 450కి అమ్మాడండి. అంటే 400 పెట్టి కొన్న టీషర్ట్ని అతను 400 పెట్టి టీషర్ట్ కొనుక్కున్నాడు. దాని ప్రైస్ ఎంతకి ఇంక్రీజ్ చేశాడండి? 500కి ఇంక్రీజ్ చేశాడు. అంటే ఎంత ఇంక్రీజ్ చేసినట్టు ఇక్కడ చూడండి, +100 ఇంక్రీజ్ చేశాడు. అంతే కదండి. తర్వాత ఏం చేసింది? 500 పెట్టాడు మార్కెట్ ప్రైస్. పెట్టిన తర్వాత మళ్ళీ మనకి 450కి అమ్మాడు. అంటే మనకు ఒక డిస్కౌంట్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడండి? 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడండి. అంతే కదా. దీన్ని ఏమంటారండి? దీన్ని డిస్కౌంట్ అని అంటారు. ఇక్కడ ఏం చేశాడండి? 400 ఉన్న టీషర్ట్ని 500కి పెంచాడు. దీన్ని ఏమంటారంటే మార్కప్ వాల్యూ అంటారండి. మార్కప్ వాల్యూ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ పెంచి 100 రూపీస్ పెంచి మెన్షన్ చేశాడు కాబట్టి దాన్ని మార్కప్ వాల్యూ అని అంటాడండి. ఇప్పుడు చూడండి, సింపులే కదా, క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ 400 పెట్టి కొనుక్కున్నది కాస్ట్ ప్రైస్. అంటే అతనికి వచ్చినది అతను ఎంత అయితే కొన్నాడో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటామండి. నెక్స్ట్ దానికి 100 రూపీస్ మార్కప్ చేసి అంటే యాడ్ చేసి దానిపైన దాన్ని మార్కెట్ ప్రైస్ ఎంతకి పెట్టాడండి? 500 పెట్టాడు. తర్వాత మనకేమన్నాడంటే మనతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తాడు? అమ్మేటప్పుడు నాకు వచ్చిందే 500 అండి, కానీ మీకు 10% డిస్కౌంట్కి ఇచ్చి
రూపీస్ తగ్గించి 450కి వేస్తున్నానండి, ఇంకా లాస్కి నేను అమ్ముతున్నానండి అని చెప్తాడు అనమాట. కాన్సెప్ట్ అర్థమైంది కదండి. యాక్చువల్గా వీటిలో ప్రాఫిట్ అండ్ లాస్లో ఎంటైర్ టాపిక్లో ఈ 5 టర్మ్సే, అంటే ఇక్కడ సిపి, కాస్ట్ ప్రైజు, నెక్స్ట్ దీనికి మార్కప్ వాల్యూ యాడ్ చేసుకుంటే వచ్చేది ఏంటండి, మార్కెట్ ప్రైస్ అండి. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్కి సమ్ డిస్కౌంట్ మైనస్ డిస్కౌంట్ చేసుకుంటూ వచ్చేది ఎంతండి, ఏంటండి, సెల్లింగ్ ప్రైస్ అండి. ఓకే కదండి. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది అయిపోయిందండి, ఇక్కడ వరకు బేసిక్స్ అర్థమయ్యాను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఒక క్రికెట్ బ్యాట్ తీసుకున్నానండి. క్రికెట్ బ్యాట్ తీసుకున్నాను నేను. క్రికెట్ బ్యాట్ యొక్క కాస్ట్ ఎంత అండి, క్రికెట్ బ్యాట్ యొక్క కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉందనుకుందామండి. అయితే దీన్ని వీడు ఏం చేశాడంటే దీని ప్రైస్ ఇంక్రీజ్ చేశాడండి, కావాలని ప్రైస్ ఇంక్రీజ్ చేసి మార్క్ అప్ అండి. అంటే ఎంత ఇంక్రీజ్ చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ +50 రూపీస్ ఇంక్రీజ్ చేశాడు అనుకుందాం. ఓకే కదండి. మార్కప్ వాల్యూ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు వచ్చేది ఏంటండి, మార్కప్ అంటే సిపికి మార్కప్ వాల్యూ యాడ్ చేస్తే ఏమొస్తుందని చెప్పాను నేను, మార్కెట్ ప్రైస్ వస్తుందని చెప్పానండి. అంతే కదా, మార్కెట్ ప్రైస్. ఇప్పుడు 100 + 50 ఎంతండి, 150 అయింది. అంటే మార్కెట్ ప్రైస్ ఎంతండి, 150. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం చెప్తాడండి ఈయన, నేను మీకు డిస్కౌంట్ ఇస్తున్నానండి అని చెప్పి సమ్ అమౌంట్ ఎంతో కొంత డిస్కౌంట్ అనేది మనకి ఇస్తాడు. అంతే కదండి. డిస్కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 30 రూపీస్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేస్తే వచ్చేది ఏంటండి, మనకి సెల్లింగ్ ప్రైజే కదా. అంటే 150 - 30 ఎంతండి, 120. అర్థమైంది కదండి. ఇది అర్థమైతే మీరు ఫార్ములాస్ కూడా లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ని కంప్లీట్ చేసి వచ్చండి. మీరు గుర్తుపెట్టుకుందాం అనుకుంటే నేను ఫార్ములాస్ కూడా చెప్తాను, కానీ నేను ఇప్పుడు ఇదేదైతే చెప్పాను ఈ టాపిక్ ఉంది కదండి, ఇది మీకు ఇది ఒక్కటి గుర్తుంటే, ఇది నేను ఎలా రాశాను అనేది గుర్తుంటే ఈ టాపిక్ అయిపోయినట్టేనండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సిపి అంటే అతను ఎంత కొన్నాడు అనేదాన్ని సిపి అంటారండి. ఎంత కొన్నాడు అనేదాన్ని సిపి అంటారు. అంటే ఇప్పుడు షాప్ ఓనర్కి ఎంతకు వచ్చిందో దాన్ని సిపి అంటారు, అంటే కాస్ట్ ప్రైస్ అండి. మార్కప్ వాల్యూ అంటే అతనికి వచ్చిన దాని మీద ఎంతో కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి కదండి, అందుకోసమని ఏం చేస్తాడంటే కొంచెం వాల్యూ ఇంక్రీజ్ చేస్తాడనమాట, దాన్ని మార్కప్ వాల్యూ అని అంటాడండి. ఇప్పుడు ఈ సిపికి ఈ మార్కప్ వాల్యూ యాడ్ చేస్తే అతను ఫిక్స్ చేసే ప్రైస్ వస్తుందండి, దాన్ని మార్కెట్ ప్రైస్ అని అంటారండి. తర్వాత ఈ మార్కెట్ ప్రైజు దాని మీద మనకున్న ఎంఆర్పి అని అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు, షాపింగ్ మాల్లో ఎంత ఎంఆర్పి ఉందండి, ఇప్పుడు 10% డిస్కౌంట్ వేసి మీకు ఎంతకి ఇస్తున్నానని చెప్తారు కదా, ఆ డిస్కౌంట్ అనేది ఏంటంటే ఈ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడండి. ఈ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడండి. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ పోగా వచ్చేది ఏంటండి, డిస్కౌంట్ తీసిగా మనకు అమ్ముతాడు. మనకు అమ్మడం అంటే సెల్లింగే కదా, మనకు సేల్ చేస్తున్నాడు, దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారండి. అందుకని అది దాని వాల్యూ 120 వచ్చిందండి. ఇప్పుడు చూడండి, ఎంటైర్ ట్రాన్సాక్షన్లో ఇక్కడి నుంచి ఈ చివరి వరకు ఈయన 100 రూపీస్ కొన్నాడు, మనకు చివరికి ఎంతకి అమ్మాడండి, 120 రూపీస్కి అమ్మాడు. తనకి లాభం వచ్చినట్ట నష్టం వచ్చినట్టండి, 100 రూపీస్ కొన్నది 120కి అమ్మాడు, అంటే ప్రాఫిటే కదండి. ఇలా అమ్మడాన్ని ప్రాఫిట్ అంటే, ఒకవేళ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ప్రాఫిట్ అంటారండి. అర్థమైంది కదండి, సింపుల్, గుర్తుపెట్టుకోండి, ఈజీ. చూడండి, ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో ఆయనకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఎలా చెప్తామండి, మనకి ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా పెద్దగా ఉంటే అప్పుడు ప్రాఫిట్ వచ్చినట్టండి. ఇన్ కేస్ ఒకవేళ లాస్ వచ్చినట్లయితే ఏమవుతుందండి, లాస్ వచ్చినట్లయితే సెల్లింగ్ ప్రైస్ అనేది < సిపి అండి. ఇక్కడ 100 అండి, 100కి కొన్నాడు, 120కి అమ్మాడు. అలా కాకుండా ఇన్ కేస్ ఇక్కడ 80 రూపీస్కి అమ్మాడు అనుకోండి, అప్పుడు ఎస్పి అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ కదా, అప్పుడు లాస్ వచ్చినట్టే కదండి. అప్పుడు లాస్ ఎంత అవుతుంది, 100 - 80 అంటే ఎంత, 20 రూపీస్ లాస్ వచ్చినట్టు అండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఫార్ములా అనుకోండి. ఫార్ములా కాదు, మీకు కాన్సెప్ట్ క్లియర్ అయితే ఇది ఈజీనే. నెక్స్ట్ ఒకవేళ ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడిగాడండి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏం చేస్తామండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నట్టు ప్రాఫిటే కదా పైన ఉండేది, న్యూమరేటర్ పైన.
డివైడెడ్ బై దేంతో కంపేర్ చేస్తామండి? నేను పర్సంటేజ్ టాపిక్ చెప్పినప్పుడు మీకు చెప్పానండి, ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి అండి. పర్సంటేజ్ ఎప్పుడైనా కట్టినప్పుడు పైన అనేది మనం ఏ వాల్యూ అయితే మెజర్ చేస్తాం అది ఉండిద్ది న్యూమరేటర్ పైన, కింద డొనామినేటర్లో అంటే కింద ఉన్న వాల్యూ ఏమవుతుందండి? ఒరిజినల్ వాల్యూ. ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఏంటండి? సిపిఏ కదా, కాస్ట్ ప్రైజే కదా, అంత కొంటాడు కాబట్టి సో సిపి. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. అర్థమైంది కదండి? మీకు పర్సంటేజ్ టాపిక్ నేను చెప్పింది విన్నట్లయితే ఇది డెడ్ ఈజీ అండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఒకవేళ ఇన్ కేసు మనకి ఎంటైర్ ట్రాన్సాక్షన్లో లాస్ వచ్చింది అనుకుందామండి. లాస్ వస్తే ఏమవుతుందండి? లాస్ పర్సంటేజ్ కావాలనుకుంటే లాస్ డివైడెడ్ బై దేంతో కంపేర్ చేస్తామండి? ఒరిజినల్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ సిపి ఇంటూ 100. అర్థమైంది కదండి? చూడండి ఎంత ఈజీనో, డెడ్ ఈజీ. ఈజీగా చెప్తున్నానండి మీకు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు వీటికి ఇంకొక జస్ట్ ఒక 2-3 ఫార్ములాస్ చెప్తానండి, అవి గుర్తుపెట్టుకొని చాలు. అవి కూడా ఎలాగో చెప్తా చూడండి మీకు. నేను ఇందాక ఏం చెప్పానండి? కాస్ట్ ప్రైస్ ఉండిద్ది, మార్కెట్ ప్రైస్ ఉండిద్ది, తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఉండిద్ది, అంతే కదండి? ఇక్కడి నుంచి ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏమవుతుందండి? మార్కెట్ ప్రైస్ నుంచి దీనికి ఇచ్చేది ఏంటండి? డిస్కౌంటే కదా, డిస్కౌంట్ ఇస్తాడు. దీని నుంచి దీనికి ఇచ్చేది ఏంటండి? మార్కప్ వాల్యూ అండి ఇది ఇక్కడ, అంతే కదా? ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను ఏం చెప్పొచ్చు అండి? ఈ డిస్కౌంట్ అనేది ఎప్పుడు దేని మీద ఇస్తాడండి? మార్కెట్ ప్రైస్ మీద కదా ఇస్తాడు. దాని అర్థం ఏంటండి? ఒకవేళ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎప్పుడైనా అడిగాడు అనుకోండి, డిస్కౌంట్ పర్సంటేజ్ అని అడిగాడు అనుకోండి, ఏం చేస్తామండి? డిస్కౌంట్ పర్సంటేజ్ అయినప్పుడు పైన డిస్కౌంటే ఉంటుంది, కానీ దేన్ని బేస్ చేసుకొని డిస్కౌంట్ ఇస్తాడండి? మార్కెట్ ప్రైస్ మీద 5%. కానీ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద 5% డిస్కౌంట్ ఉందండి, లేదా ఎంఆర్పి మీద 5% ఉందండి, లేదా 10% డిస్కౌంట్ ఉందండి, లేదా 30% డిస్కౌంట్ ఉందండి అని చెప్తారండి. అప్పుడు ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది దేనిపైన ఇస్తారండి? మార్కెట్ ప్రైస్ మీద. అప్పుడు మార్కెట్ ప్రైస్ కింద ఉండిద్ది ఇంటూ 100. అర్థమైంది కదండి? కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఇంతేనండి. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఇది కూడా ఈజీనే కదండి? ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే కదండి? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి. నార్మల్గా మీకు నేను చెప్పేటప్పుడు ఇప్పుడు కొన్ని సంస్థలు ఏమని చెప్పానండి? ఒక ఎక్స్ వాల్యూ ఉంది, అది నెక్స్ట్ టైంకి వచ్చేసరికి ఏంటి 20% ఇంక్రీజ్ అయిందని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమని రాసేవాళ్ళం మనం? అంటే అప్పుడు న్యూ వాల్యూ ఏమని రాసేవాడినామండి? 20% ఇంక్రీజ్ అయిందంటే న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 100 ప్లస్ 20/100 వేసేవాళ్ళం కదండి. అంటే ఉన్న వాల్యూ అంటే ఇది ఎక్స్ అనేది ఇక్కడ పాపులేషన్ అనుకోండి. పాపులేషన్ 1 ఇయర్లో 20% ఇంక్రీజ్ అయిందని అంటే కొత్త న్యూ పాపులేషన్కి ఏమని రాసేవాళ్ళం మనం? న్యూ పాపులేషన్కి పి ఇంటూ 120/100 అని రాసుకునే వాళ్ళం కదండి 20% ఇంక్రీజ్ అయిందని అంటే. ఇప్పుడు ఇది కూడా అంతేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిపి అనేది సమ్ వాల్యూ ఎంతో ఉందనుకోండి. ఈ సిపి మీద మనకి ప్రాఫిట్ అనేది ఒక 20% వచ్చిందన్నారు అనుకోండి. సిపి మీద కదా వస్తుంది ప్రాఫిట్. అంటే ఎప్పుడు వస్తుంది ఈ ప్రాఫిట్? మనం సెల్లింగ్ ప్రైస్ అనేది సిపి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. అంటే సిపి ఉన్న 100% కన్నా ఇంకో 20% ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఎస్పి వస్తుంది, అంతే కదా? దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి అని రాసుకోవచ్చండి. ఇంతే అండి. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోయిందండి. నేను ఇందాక మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పిన అంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఓకే అండి. అర్థం కాకపోయింది అనుకోండి, సింపుల్గా ఈ ఫార్ములా బై హార్ట్ చేసుకోండి, ఇంతే అండి. ఒకవేళ ఇన్ కేస్ లాస్ వచ్చింది అనుకుందాం, మనకు లాస్ వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ లాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. ఇంతే అండి. ఈజీనే కదా? నెక్స్ట్ ఇంకొక చిన్న ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాస్ని కూడా అనడానికి లేదండి, నిజం చెప్పాలంటే. డైరెక్ట్గా మీరు అంటే అక్కడ ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసుకున్నట్లయితే, మీరు డైలీ లైఫ్తో సింక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు ఫార్ములా కూడా లేకుండానే ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ ఉన్నాడండి. సెల్లర్ ఏం చేశాడంటే 1000 గ్రామ్స్ అంటే
వన్ కేజీ షుగర్ అమ్ముతున్నాడండి. షుగర్ అమ్మేటప్పుడు సెల్ చేస్తున్నాడు. అయితే అక్కడ కానీ వెయిట్ అనేది 1 kg కన్నా తక్కువ, ఎగ్జాంపుల్ ఒక 900 grams మాత్రమే అక్కడ ఇచ్చాడు అనుకుందాం. అంటే ఇప్పుడు 1000 గ్రాములకి మన దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకుంటున్నాడు అనుకుందాం. కానీ అతను మనకి 900 grams ఇస్తున్నాడు. 900 grams తీస్తున్నాడు, కానీ మనం ప్రైస్ ఎంత కడుతున్నాం? 1000 కడుతున్నాం. కానీ దాని ఒరిజినల్గా కాస్ట్ ఎంత? 900. అంటే ఇక్కడ మన దగ్గర ఫ్రాడ్ చేసి అతను 100 రూపీస్ ప్రాఫిట్ తెచ్చుకుంటున్నాడు కదా. చూడండి, ఇలాంటి టైంలో ఇప్పుడు అంటే ఇలా అతనికి వచ్చిన లాభం ఎంత అవుతుందండి? దీన్ని గెయిన్ ఆర్ ప్రాఫిట్ అని అంటారు. ఈ ట్రాన్సాక్షన్లో అతనికి ఏమొస్తుందండి? ఎంత ప్రాఫిట్ వస్తుందంటే ఎర్రర్ డివైడెడ్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. ఇది ఫార్ములా అండి. కాకపోతే మీ కామన్ సెన్స్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ తెలిసిపోయిందండి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది. ఫార్ములా లేకుండా మీరు చెప్పొచ్చు. ఎలా అండి? మనకు 1000 grams రావాలి, కానీ అతను 900 grams ఇస్తున్నాడు, అంతే కదండి. అంటే ఎంత తక్కువ ఇస్తున్నాడండి? 100 grams లాసే కదా, మనకు 100 grams తక్కువ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఎర్రర్, అతనికి ప్రాఫిట్ ఏమవుతుంది? ఈ 100 గ్రాములే అతనికి ప్రాఫిట్ డివైడెడ్ బై, మనకి సింపుల్గా చెప్పాలంటే డివైడెడ్ బై దేంతో కంపేర్ చేయాలండి? అతను ఎంతకైతే కొంటున్నాడు. అంటే ఇక్కడ మనకి 1000 గ్రాములు అని చెప్తున్నాడు, కానీ 900 గ్రామ్సే కదా, 900 గ్రామ్సే వేస్తున్నాడు. డైరెక్ట్గా 900 grams వేసుకున్నా పర్లేదండి. పర్సంటేజ్లో అడుగుతారు ఇంటూ 100. లేదు ఈ ఫార్ములాలోకి రావాలనుకున్నారు అనుకోండి, ఎర్రర్ ఎంతండి? 100 grams నొక్కేస్తున్నాడు, దాచేస్తున్నాడు. 100 grams డివైడ్ బై ట్రూ వాల్యూ ఎంత అని చెప్పాడండి మనకి? 1000 grams. కానీ ఎంత నొక్కేస్తున్నాడండి? 100 ఇంటూ 100. ఇప్పుడు ఎంత అవుతుందండి? సేమ్ 100/900 ఇంటూ 100. ఇలా చేసిన ఒకటే, ఇలా చేసిన ఒకటే అండి. అర్థమైంది కదండి? ఇదైనా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ మెథడ్లో చేసుకోండి, లేదనుకుంటే ఇలా అయినా పర్లేదండి. నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్పాను, ఫార్ములా బేస్డ్ చెప్పాను, మీరు గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టేనండి. ఇప్పుడు బేసిక్ ఎగ్జాంపుల్ కోసం 3-4 చెప్తాను, అవి గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టేనండి. నెక్స్ట్ సమ్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 5000 ఇచ్చాడండి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 6000 ఇచ్చాడండి. ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్, సిపిఐ అంటే కాస్ట్ ప్రైస్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ ఎంత అని అడిగాడండి. ఏమడిగాడండి? ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. లేదు, నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని కూడా అడిగాడండి. ఇప్పుడు చూడండి, నేను మీకు ఏం చెప్పానండి? బేసిక్ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈక్వల్స్ ఏమని చెప్పానండి? సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి అంటే 6000 మైనస్ 5000 అంటే ప్రాఫిట్ ఎంత వస్తుందండి? 1000. ఓకే కదండి. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడండి. ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటండి? ఫార్ములా అని కాదు, బేసిక్ చూసుకోండి. ప్రాఫిట్ పర్సంటేజ్ కడుతున్నాం కూడా ప్రాఫిట్ డివైడెడ్ బై దేంతో కంపేర్ చేయాలండి? సిపితో దగ్గర కింద సిపి ఇంటూ 100 అండి. ఎందుకంటే ప్రాఫిట్ ఇతనికి వచ్చేది ఒరిజినల్ వాల్యూ సిపిఏ కదా, అమ్మేవాడికి వచ్చే ఒరిజినల్ వాల్యూ సిపినే, అందుకని ఒరిజినల్ వాల్యూ వేసుకోవాలి కాబట్టి సిపి వేసాను. ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? ఇక్కడ మనకి 1000 వచ్చిందండి. ఒరిజినల్ వాల్యూ సిపి ఎంత అండి? 5000 ఇంటూ 100 అండి, పర్సంటేజ్లో కావాలి కాబట్టి. 50 క్యాన్సిల్ అండి. ఇప్పుడు ఏమవుతుందండి? 100/5 అవుతుంది. 5 20s 20% ప్రాఫిట్ వచ్చినట్టండి. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిపి అనేది 6000 ఇచ్చాడండి ఎగ్జాంపుల్. ఎస్పి అనేది 4000 ఇచ్చాడు అనుకుందాం. అయినట్లయితే లాస్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడండి. నేను మీకు ఏం చెప్పానండి? ఎస్పి అనేది సిపి కన్నా తక్కువ ఉంటే కన్ఫామ్గా లాసే. ఇక్కడ ఎస్పి వాల్యూ ఎంత అండి? 4000. సిపి వాల్యూ ఎంత అండి? 6000. అప్పుడు లాస్ ఎంత అవుతుందండి? 6000
మైనస్ 4000 ఎంత వస్తుందండి? 2000. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కట్టమన్నారు అనుకోండి, ఏమవుతుందండి? లాస్ డివైడెడ్ బై ఇక్కడేంటి సిపిఏ కదా, ఒరిజినల్ వాల్యూ సిపిఏ కదా. ముందు అతను కొనుక్కుంటాడు, కొనుక్కొని మనకు అమ్ముతాడు. అంటే ముందు వాల్యూ ఏమవుతుంది? అది కొన్నవే కదా జరుగుతుంది. అతను కొన్న తర్వాతే మనకు అమ్మడం జరుగుతుంది. సో ముందు వాల్యూ సిపి పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 అండి. లాస్ ఎంతండి? 2000 డివైడెడ్ బై సిపి ఎంతండి? 6000 ఇంటూ 100. 3 zeros 3 0 క్యాన్సిల్, 2 3s ఎంత అవుతుందండి? 1/3 ఇంటూ 100 అంటే ఎంత వస్తుందండి? 33.3%. చూసారా ఎంత ఈజీనా? నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకోసం. ఒక మార్కెట్ ప్రైస్ అవి షర్ట్ వచ్చేసరికి 9000 ఇచ్చాడండి. నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 8000 ఇచ్చాడండి. అయినట్లయితే డిస్కౌంట్ ఎంత, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత అని అడిగాడండి. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్ ప్రైస్లోంచి, అంటే మార్కెట్ ప్రైస్కి డిస్కౌంట్ తీసేస్తే వచ్చేది సెల్లింగ్ అని చెప్పాను, అంతే కదండి. మన షర్ట్ కొన్నప్పుడు ఎంఆర్పి ఉంటుంది, దానికి 5% డిస్కౌంట్ ఇస్తున్నానండి లేదా 10% డిస్కౌంట్ ఇస్తున్నానండి అని చెప్పి మనకి షర్ట్ అమ్ముతాడు, అది సెల్లింగ్ ప్రైస్. దాని పైన ఉండేది మార్కెట్ ప్రైస్, మనకి ఇచ్చేది డిస్కౌంట్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, అప్పుడు మనకు కావాల్సింది డిస్కౌంటే కదా. డిస్కౌంట్ అంటే ఏంటండి? మార్కెట్ ప్రైజు మైనస్ సెల్లింగ్ ప్రైజు. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 9000 ఇచ్చాడండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడండి? 8000 అండి. అప్పుడు ఎంత వస్తుందండి? డిస్కౌంట్ 1000 వస్తుందండి. ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ కట్టమన్నారండి. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏం చేస్తామండి? డిస్కౌంటే కట్టాలి కాబట్టి డిస్కౌంట్ డివైడెడ్ బై దేంతో కంపేర్ చేస్తామండి? డిస్కౌంట్కి ముందు డిస్కౌంట్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు? మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు. అప్పుడు కింద మార్కెట్ ప్రైస్ కదా వస్తుంది. ఏం అడిగాడండి? పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేస్తామండి. ఓకే కదండి, ఈజీ. డిస్కౌంట్ ఎంత వస్తుందండి? 1000 డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఎంత అండి? 9000 ఇంటూ 100 అండి. ఎంత వస్తుందండి? 000 క్యాన్సిల్ అండి. 1/9 ఇంటూ 100. 9కి ఫ్రాక్షన్ ఎంత వస్తుందండి? 11.9% ఇంత వస్తుందండి. మీరు కావాలంటే కట్టండి. 9 11 99, ఇంకా 1 ఉండిద్దండి. 10 తీసుకుంటే 11.1 వస్తుందండి. చూడండి 9 ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుందండి. ఓకే కదండి, 11.1% అండి. ఇంతే, బేసిక్స్ ఇంతేనండి. అర్థమైంది కదా, అన్నీ చెప్పేశాను. ఇప్పుడు సమ్స్లోకి వెళ్దాం. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. అది చెప్తే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీకు. ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తే చూడండి. ఇప్పుడు సిపి యొక్క వాల్యూ 8000 ఇచ్చాడు అనుకుందామండి. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. తర్వాత ఏంటంటే మార్కప్ పర్సంటేజ్ అని చెప్పి 10% ఇచ్చాడండి. అయినట్లయితే మార్కప్ వాల్యూ ఎంత, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగాడండి. నేను మీకు కింద స్టార్టింగ్లోనే చెప్పాడండి. ఏమని చెప్పానండి? సిపి ఉంటుంది, దీనికి మార్కప్ వాల్యూ యాడ్ చేసుకుంటే ఏమొస్తుందండి? మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. తర్వాత దీనికి డిస్కౌంట్ ఇచ్చుకుంటే సెల్లింగ్ ప్రైస్ వస్తుందని చెప్పానండి, అంతే కదా. ఇప్పుడు మనకు సిపి ఇచ్చాడండి. తర్వాత మార్కప్ పర్సంటేజ్ ఇచ్చాడండి. మార్కప్ పర్సంటేజ్ ఇచ్చాడు. మామూలుగా మార్కప్ పర్సంటేజ్ అనేది ఎలా కడతామండి? మార్కప్ వాల్యూ డివైడెడ్ బై దీని ముందు వాల్యూ ఏంటి? సిపినే కదా, సిపి ఇంటూ 100 అండి. ఇక్కడ మార్కప్ పర్సంటేజ్ మనకి ఎంత ఇచ్చాడండి? 10% ఇచ్చాడండి. మార్కప్ వాల్యూ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. ఈ సిపి ఇటు వస్తే ఏమవుతుందండి? ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది కదా. ఓకే కదండి. ఇప్పుడు సిపి వాల్యూ ఇచ్చాడు మనకి, ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడండి? 8,000 ఇచ్చాడండి. అంటే 10 ఇంటూ 8000. ఇక్కడ 100 మల్టిపుల్ చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుందండి? డివైడ్ చేస్తుందండి. సో ఇక్కడ మార్కప్ వాల్యూ అనేది 00 క్యాన్సిల్. అప్పుడు మార్కప్ వాల్యూ ఎంత అవుతుందండి? 80 ఇంటూ 10 అంటే 800 వస్తుందండి మార్కప్ వాల్యూ వస్తుంది కదండి. ఇంతే అండి. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత అని అన్నాడండి. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటండి? ఈ సిపికి మార్కప్ వాల్యూ యాడ్ చేస్తే వచ్చేది మార్కెట్ ప్రైసే కదా. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి? సిపి ప్లస్
మార్కప్ వాల్యూ. సిపి ఎంత అండి? 8000. మార్కప్ వాల్యూ ఎంత అండి? 800. ఎంత వస్తుందండి? 8800. ఈజీనే కదా? ఇంతే అండి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఇదేంటంటే అంటే దీన్ని ఒక ఫార్ములా అలా అనుకోండి. ఆల్రెడీ నేను మీకు చెప్పిందే. ఇప్పుడు ఒక సెల్లర్ ఉన్నాడండి. వాడు ఒక ఆర్టికల్ని X% ప్రాఫిట్కి అమ్మాడండి. సెకండ్ ఆర్టికల్ని అదే X% లాస్కి అమ్మాడండి. ఇలా సేమ్ అనమాట. సేమ్ వాల్యూకి అమ్మినట్లయితే సేమ్ కాస్ట్కి అనమాట. సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉండి ఒకటి ప్రాఫిట్కి ఒకటి లాస్కి అమ్మినట్లయితే అప్పుడు ఎప్పుడైనా సరే దాని రిజల్ట్ ఏమవుతుందంటే ఆల్వేస్ లాస్ వస్తుందండి. అది కూడా ఎంత వస్తుందంటే X/10² అండి. X/10². ఇక్కడ X% ప్రాఫిట్, X% లాస్ అని అన్నాను కదా. ఈ 2 ట్రాన్సాక్షన్స్ వల్ల చివరికి అతనికి ఎప్పటికి కూడా లాస్ వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతే అండి, ఇంకా అయిపోయినట్టే. డైరెక్ట్గా ఇంకా సమ్స్ సాల్వ్ చేసుకో చూద్దాం. ఫస్ట్ బేసిక్ మోడల్ అండి. సొల్యూషన్. ఏ షాప్కీపర్ బైస్ ఏ బుక్ ఫర్ 240 రూపీస్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 300. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, షాప్ అతనికి వచ్చేదాన్ని అంటే కొంటాడు కదా, అది ఒక కాస్ట్ ప్రైస్ ఎంత అండి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ 240 ఇచ్చాడండి. అంతే కదా. అండ్ సెల్స్ ఇట్ ఫర్ 300 అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? 300. అంతే కదండి. వాడు కొనుక్కుంటే వచ్చేది, వాడికి కొనడానికి అయ్యే ఖర్చుని కాస్ట్ ప్రైస్ అంటారండి 240. వాడు అమ్మడానికి అయ్యేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారండి. అమ్ముతాడు కదా, దాన్ని సెల్లింగ్ ప్రైస్ అన్నాడు 300. అప్పుడు నేనేం చెప్పానండి, ఆడికి ఫైండ్ అవుట్ చేయమంది ప్రాఫిట్ అని అన్నాడు. ఇక్కడ మీరు ప్రాఫిట్ ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అని అన్నాను కదా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి? మామూలుగా ప్రాఫిట్ డివైడెడ్ బై దేంతో కంపేర్ చేయాలండి? కాస్ట్ ప్రైస్తోదే కదా, ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత వస్తుందండి ఇక్కడ? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంతే కదండి. 300 మైనస్ 240. చూడండి, ఇందాక అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను, కంగారు పడకండి. సిపి ఎంత అండి? 300 ఇంటూ 100. 300 మైనస్ 240 ఎంత అండి? 60 డివైడ్ బై 300. చూడండి, 00 క్యాన్సిల్ అండి, 320s అండి. ఇప్పుడు ఎంత వస్తుందంటే ప్రాఫిట్ పర్సంటేజ్ 20%. చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంత టైం పడుతుందండి. లేకపోతే నేను డైరెక్ట్గా చేస్తే ఏం చేస్తానంటే దీన్ని 240 మైనస్ 300 మైనస్ 240 కాబట్టి 60 అనుకుంటాను, డివైడెడ్ బై 240 ఇంటూ 100 అని అనుకుంటానండి. 0 క్యాన్సిల్ చేసుకుంటాను. 60 కదా, ఇది 60 బై 300. యాక్చువల్గా ఇది 00 ఇలా డైరెక్ట్గా 60 బై 240 వేసుకొని చేసుకుంటానండి. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. సారీ అండి, ఇక్కడ సిపి వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? నార్మల్గా సిపి వాల్యూ 240 కదా. సిపి వాల్యూ 240. సిపి 240 వేసుకుంటే వేసుకొని చేయండి. చూడండి ఒకసారి, వాల్యూ రాంగ్ ఎంటర్ చేసాను. 300 మైనస్ 240 ఎంత అండి? 60 డివైడెడ్ బై 240 ఇంటూ 100. 0 క్యాన్సిల్, 6 4 24 కదా, అంటే 100/4 అంటే 25%. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా చెప్తున్నానండి నేను. నార్మల్గా అయితే ఏం చేస్తానండి, ఈ 2 మైనస్ చేసుకుంటాను, విజువలైజ్ చేసుకొని 300 మైనస్ 240 అంటే 60, సిపి వచ్చేసరికి 240 కాబట్టి 0 క్యాన్సిల్, 6 4 24, 4 25s అని వేసుకొని డైరెక్ట్ 25 వేసుకుంటానండి. దీనికి ఎంత పట్టిందండి? జస్ట్ ఒక 15 to 20 seconds పడుతుందండి, అంతే. మీ త్రూ ప్రాక్టీస్ చేసుకునేటట్టయితే. అర్థమైంది కదండి. ఇంతే అండి. నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ క్లాసులు అనేవి జస్ట్ మీ కాన్సెప్ట్ క్లియర్ అవ్వడం కోసమే అండి. ఈ క్లాసెస్ వినేసి జాబ్ వచ్చేయాలి అంటే రాదండి. మీరు దీంతో పాటు ప్రాక్టీస్ కూడా చేయాలి. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పెట్టాను. అది మీరు జెరాక్స్ తీయించుకున్నా పర్లేదు, అది బుక్ని ఆర్డర్ పెట్టుకొని కొనుక్కున్నా పర్లేదండి. కొనుక్కొని ఎక్కువ సార్లు క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఇది చేయాలి. చూడండి, మన క్లాసెస్ వినాలండి. తర్వాత నేను పీడిఎఫ్ పెట్టాను కదా, అందులోనూ దాన్ని పీవైక్యూస్ చేయాలండి. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ అట్మాస్ఫియర్, ఆ టెన్షన్ అలవాటు అవ్వడం కోసం టెక్స్ట్ బుక్ యాప్లో
మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయితే ఆర్ఆర్బి జేఈ కానీ ఎన్టీపీసీ కానీ టెక్నీషియన్ కానీ ఏదైతే అది దానికి ఇండివిజువల్ సెక్షనల్ టెస్టులు ఉంటాయండి. క్వాంటిటీ రీజనింగ్ టాపిక్ వైజ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టాపిక్ విన్నారు, ఏంటిది ప్రాఫిట్ అండ్ లాస్ వింటారు, క్లాస్ అయిపోయింది, పీవైక్యూస్ చేస్తారు. పీవైక్యూస్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ యాప్లోకి వెళ్ళి అక్కడ 10 క్వశ్చన్స్ అని సెట్స్ ఉంటాయండి, అవి ఓపెన్ చేసుకొని ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. మీరు ఈ క్లాస్ విని పీవైక్యూస్ కానీ చేసినట్లయితే 10/10 అయినా పెడతారు, అట్లీస్ట్ 8 to 9 అయితే కన్ఫామ్గా పెడతారండి. ఒక్కొక్క క్వశ్చన్ మిస్ అయితే మిస్ అవ్వచ్చు, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం. కాబట్టి ప్రాక్టీస్ కూడా చేయండి, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ మ్యాన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 720 అట్ ఏ లాస్ ఆఫ్ 10%, ఫైండ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడండి, లాస్ పర్సంటేజ్ అని అన్నాడు. చూడండి, ఫైండ్ ఇట్స్ కాస్ట్ ప్రైజ్. ఒక మనిషి అనేవాడు 720 రూపీస్కి ఒక ఆర్టికల్ కొన్నాడండి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ ఎంత అండి, 720. ఏమొచ్చిందండి, ఎంటైర్ ట్రాన్సాక్షన్లో లాస్ వచ్చిందండి. ఎంత వచ్చింది, లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ 10% వచ్చిందండి. ఏం ఫైండ్ అవుట్ చేయమనండి, ఫైండ్ ఇట్స్ కాస్ట్ ప్రైజ్ అని అన్నాడు. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పానండి, ఏమని చెప్పానండి, ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి అని చెప్పాను కదండి ఈ ఫార్ములా. అలా వేసుకుంటే 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఎంతండి, 10 డివైడ్ బై 100 ఇంటూ సిపి ఎంతండి, 720. 100 మైనస్ 10 అంటే 90 డివైడ్ బై 100 ఇంటూ 720 అండి. చూడండి, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఎంత అవుతుందండి, 9 ఇంటూ 72 అండి. 9 2s are 18, 9 7s are ఎంత అవుతుందండి, 63, అంటే 648 అండి. ఇంతండి, అర్థమైంది కదా ఎంత ఈజీనో. చూడండి, 2 స్టెప్పులు అయిపోద్దండి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే. ఇంతే అండి. మీరు చూడండి, ఇప్పుడు పోనీ ఇంకొకలా ఎలా సింపుల్గా అంటే నేను చేసేది ఏం చేస్తాను, త్రూ ప్రాక్టీస్ అలవాటైంది కాబట్టి నాకు ఎస్పీ అడిగినట్లు ఏం చేస్తానండి, అదే సిపి అడిగినట్లు ఏం చేస్తానంటే, మనకి ఎస్పీ కదా, ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా ఏంటి 90/100 ఇంటూ సిపి వేసుకుంటానండి ఇక్కడ 720 డైరెక్ట్గా. 0000 క్యాన్సిల్ అయిపోయింది, 9 ఇంటూ 720. అంటే ఈ ఫార్ములా రాయను, నెక్స్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయను, ఈ 2 స్టెప్స్ అంటే లేపేస్తానండి. డైరెక్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటాను అనమాట. ఇది మీకు ఎప్పుడు అలవాటు అయ్యిద్దంటే త్రూ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవి చేసుకోరు, మైండ్లో ఈ స్టెప్ మైండ్లో విజువలైజ్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడికి వెళ్తారు, జస్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు, ఇంతేనండి. కొంతమంది అది కూడా చేసేవాళ్ళు, అంటే దీన్ని కూడా మైండ్లోనే విజువలైజ్ చేసుకొని క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసేస్తారండి. ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏ పర్సన్ సెల్స్ ఏ సైకిల్ ఎట్ 15% ప్రాఫిట్ అండ్ ద బయ్యర్ సెల్స్ ఇట్ అగైన్ ఎట్ 25% ప్రాఫిట్, ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని అన్నాడండి. దీని మీనింగ్ ఏంటండి, ఒక పర్సన్ అనేవాడు ఒక సైకిల్ని 15% ప్రాఫిట్కి ఫస్ట్ అమ్మాడు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, నెక్స్ట్ రాజు ఉన్నాడు. రవి అనేవాడు వీడికి ఒక సైకిల్ని 15% ప్రాఫిట్కి అమ్మాడండి. తర్వాత ఈ సతీష్ అనేవాడు సెకండ్ బయ్యర్ అవుతాడు అనమాట. ఇక్కడ బయ్యర్ అవుతాడు వీడు. ఈ బయ్యర్ అనేవాడు వీడు మళ్ళీ ఏం చేశాడంటే 25%కి అమ్మేశాడనమాట. అమ్మినప్పుడు ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో ఓవరాల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చూసినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది అని అడుగుతున్నాడండి. అర్థమైంది కదా, చూడండి. సో ఈ సమ్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ ఉన్నారు కదండి, ఫస్ట్ పర్సన్ రవి అనేవాడు దీన్ని 100 రూపీస్కి కొనుక్కున్నాడు అనుకుందాం. వీడు దీన్ని 15% ఆఫ్ ప్రాఫిట్కి అమ్మాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి, నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ సిపి అనేది 100 అయినట్లయితే ఎస్పి 15% అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ 15 డివైడ్ బై 100 ఇంటూ సిపి ఎంత అనుకున్నాం మనం, ఎగ్జాంపుల్ 100 అనుకున్నాం. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే ఇది ఎంత వస్తుందండి, 115. సో 115 వస్తుంది ఫస్ట్ టైం. అంటే సతీష్ దగ్గరికి వెళ్ళేసరికి ఇది 115. ఈ సతీష్ అనేవాడు ఏం చేశాడు, మళ్ళీ ఏం చేశాడంటే దీన్ని అమ్మేశాడు. ఎంతకు అమ్మేశాడు అండి, దీన్ని అమ్మేశాడు. అమ్మేసినప్పుడు
ఎంతకు అమ్మాడు? 25% ప్రాఫిట్కి. అప్పుడు ఇదేమవుతుంది? 115 అంటే ఇది సిపి అవుతుంది. అప్పుడు 115 ఇంటూ 100 ప్లస్ 25/100 అవుతుందన్నమాట. ఇప్పుడు ఇదేమవుతుందండి? 115 ఇంటూ 125/100. దీన్ని 525s 5 4s అని రాసుకోవచ్చు కదా. అంటే 115 ఇంటూ 5/4 అండి. 115 ఇంటూ 5/4. 115 ఇంటూ 5 అంటే 575 అండి. డివైడ్ బై 4. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే 4 1s are 4, ఇంకా 17 ఉండేది. 4 3s are 12, 4 4s are 16. నెక్స్ట్ ఇంకా 15 ఉండిద్ది. 4 3s are 12, ఇంకా 2 ఉండిద్ది 5. అంటే ఎంత వస్తుందండి? ఇది 143.5. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ సిపి ఎంత అండి? 100 అండి. లాస్ట్ ఎస్పి ఎంత అండి? 143.5. ఏం అడిగాడండి అసలు? ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని అన్నాడు. ఓవరాల్ అన్నాడు కాబట్టి మధ్యలో దీన్ని పట్టించుకోమండి. ఇక్కడ రవి దగ్గర నుంచి రాజుకి వెళ్ళేసరికి ఎంత ప్రాఫిట్ వచ్చిందని అన్నాడు. అప్పుడు దీని యొక్క సెల్లింగ్ ప్రైజు, దీని యొక్క కాస్ట్ ప్రైజు డివైడెడ్ బై ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి? ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100, అంతే కదా. అంటే ఇది ప్రాఫిట్ కాబట్టి. సో ఎస్పీ ఎంత వచ్చింది మనకి? 143.5 డివైడ్ బై సిపి మైనస్ సిపి ఎంత అండి? 100 అనుకున్నాము. డివైడెడ్ బై సిపి ఎంత? 100 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి. చివరికి ఎంత వస్తుందండి? 143.5 నుంచి 100 తీస్తే 43.5%. ఇంతే అండి. అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఈజీనే. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. చూడండి, an article is sold at 20% ప్రాఫిట్ అండ్ దెన్ అగైన్ at 30% లాస్, ఫైండ్ ద నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అన్నాడండి. సేమ్ ఇందాకలాగే సిపిని ఫస్ట్ ఆర్టికల్ 100 అనుకుందాం. ఇప్పుడు ఇది దీన్ని అమ్మినప్పుడు ఎంత అవుతుంది? 20% ప్రాఫిట్ అన్నాడండి. అంటే 120 అవుతుంది, అంతే కదా. పోనీ మీకు అర్థం కావడం మళ్ళీ నీట్గా చేస్తాను చూడండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? పక్కన రాస్తానండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి? 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిబిఐ, అవునా కదా. 100 ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి? 20 డివైడ్ బై 100 ఇంటూ సిపిఐ ఏమనుకున్నామండి? 100 అనుకున్నాం. ఈ 100 క్యాన్సిల్ అయితే ఏమవుతుందండి? 120. సో అందుకని నేను డైరెక్ట్ 120 వేసుకున్నానండి. సిపిఐ మీద 20% ప్రాఫిట్ అంటే 120 అవుతుంది అనమాట. నెక్స్ట్ SP1 ఇది. మళ్ళీ దీన్ని ఏం చేశాడండి? అండ్ దెన్ అగైన్ సోల్డ్ 30% లాస్ అన్నాడు. అంటే దీన్ని అమ్మేశాడు ఇక్కడ నుంచి. ఇక్కడ సెకండ్ టైం దీన్ని అమ్మేటప్పుడు 70% లాస్కి అమ్మేశాడండి. అప్పుడు ఏమవుతుందండి? 120 ఇంటూ లాస్ అంటే ఏంటి? 100 మైనస్ లాస్ ఎంత? 30% బై 100, ఇంతే కదండి. అంటే 120 ఇంటూ 70/100. అదే ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్ అండి. 12 7s ఎంత అండి? 84. అంటే SP2 ఎంత అవుతుందండి? 84. ఫైన్ ది నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అన్నాడండి. మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా ఎలా తెలుస్తుందండి? ఒక మినిట్ అండి. మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందని ఎలా తెలుస్తుందండి? ఫైనల్ ఎస్పీ అనేది సిపి కన్నా ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ ఫైనల్ ఎస్పీ అనేది సిపి కన్నా తక్కువ ఉంది. సో ఏమొచ్చిందంటండి? లాసే కదా. సో ఆ లాస్ పర్సంటేజ్ కట్టాలంటే ఎలా అండి? లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంతండి ఇక్కడ? లాస్ అంటే ఇప్పుడు ఎస్పీ తక్కువ ఉంటుంది, అంటే దీంట్లోంచి తీసేయాలి. అంటే 100 మైనస్ 84 డివైడెడ్ బై 100 ఇంటూ 100 అండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నాం. 100లోంచి 84 తెస్తే ఎంత అవుతుందండి? 16%. లాస్ పర్సంటేజ్ ఎంత వచ్చిందండి? 16 అండి. అర్థమైంది కదండి. మీరు బాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఈ స్టెప్ ఎలిమినేట్ అయిపోద్దండి. జస్ట్ ఇదంతా మనం ఏదైతే ఇదంతా చేసాం చూసారా, ఇదంతా ఎలిమినేట్ అయిపోద్ది. 100 ఎజ్యూమ్ చేసుకుని, అంటే సిపి 100 అని ఎజ్యూమ్ చేసుకుందాం. SP1 120 అనుకుంటాం. SP2 వచ్చేసరికి 120 ఇంటూ 70/120 ఇంటూ 70/100 అని రాసుకుంటామండి. ఎందుకంటే 30% లాస్ అన్నాడు కాబట్టి 00 క్యాన్సిల్ అయితే 84. సో డైరెక్ట్ ఈ స్టెప్ అయితే అయిపోయిందండి. 100లోంచి 84 మైనస్ తీసుకుంటాం, డివైడెడ్ బై 100 వేసుకుంటాం, అయిపోయింది. ఇంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అండి, మార్కెట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్. ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పేశానండి. చూడండి, ఏ షాప్ కీపర్ మార్క్స్ అన్ ఆర్టికల్ 50% అబోవ్ ది సిపి అని అన్నాడు అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ అని అన్నాడు. సిపి
మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంపీ అండ్ ఎస్పీ, ఇంతే కదండి. అయితే ఇక్కడ ఏమన్నాడు, షాప్ కీపర్ మార్క్స్ అండ్ ఆర్టికల్ ఫర్ 50% అబోవ్ ది సిపి అని అన్నాడు. ఇక్కడ మార్కప్ పర్సంటేజ్ ఎంత అన్నాడండి మనోడు? మార్కప్ పర్సంటేజ్ ఎంత అండి? 50% అండి. ఓకే, మళ్ళీ ఎంపీ మీద మళ్ళీ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి మనోడు? వాడే రేట్ పెంచేస్తాడు, మళ్ళీ వాడే డిస్కౌంట్ ఇస్తాడు. ఎంత ఇచ్చాడండి? -20%. అయినట్లయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే కదండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సమ్ లాగే సిపిని 100 రూపీస్ అనుకోండి. ఓకే కదండి. అప్పుడు దీనికి మార్కప్ ప్రైస్ అనేది 50% అబోవ్ అని అన్నాడు. అప్పుడు మార్కప్ పర్సంటేజ్ ఎంత అండి? మార్కప్ పర్సంటేజ్ ఎంత అన్నాడండి? 50% అబోవ్ ది సిపి అని అన్నాడు. 50% అబోవ్ ది సిపి. మార్కప్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? 50% అబోవ్ ది సిపి అని అన్నాడు. అప్పుడు 150% ఆఫ్ సిపి అని అనుకోవచ్చు కదండి, అంతే కదా. దీనికన్నా 50% అబోవ్ అని అన్నాడు. అప్పుడు 150% కదా అవుతుంది. అంటే 0 క్యాన్సిల్. యాక్చువల్గా ఇక్కడ సిపి ఎంత అవుతుందండి? నార్మల్గా ఇచ్చాడు కదా సిపి 100 మనం అనుకున్నాం కదా. సో 150/100 ఇంటూ 100 క్యాన్సిల్ అయిపోతే 150 అండి. అర్థమైందా? మార్కప్ పర్సంటేజ్. లేదు అనుకుంటే ఇప్పుడు ఇంకొకలా చెప్పొచ్చు అండి. దీన్నే మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఇంకొకలా చెప్తాను చూడండి. సిపి 100 అనుకున్నాం కదా మనం. మార్కప్ వాల్యూ ఎంత అన్నాడండి? 50% అబోవ్ ది సిపి అని అన్నాడు. అంటే మార్కప్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ సిపి, అంతే కదండి. 50/100 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే 50 అండి. మార్కప్ వాల్యూ ఎంత వస్తుందండి? 50 వస్తుందండి. నేనేం చెప్పానండి? మార్కప్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ప్లస్ మార్కప్ వాల్యూ కదా. సిపి ఎంత అనుకున్నాం? 100 ప్లస్ ఇది ఎంతండి? 50. చివరికి ఎంత వచ్చిందండి? 150. మీరు ఇలా చేసినా ఇదే వచ్చింది. లేదనుకుంటే 50% అబోవ్ ది సిపి అని అన్నాడు కాబట్టి 150/100 ఇంటూ 100 వేసుకొని ఇదే వస్తుందండి. అది అర్థమైంది కదా సిపి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మనకి ఎంత వచ్చిందండి ఓవరాల్గా? ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 150 వచ్చింది. డిస్కౌంట్ ఇప్పుడు దేని మీద ఇస్తామండి మనం? మార్కెట్ ప్రైస్ మీద కదా ఇస్తాం. ఇప్పుడు ఇందులో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అండి? 20% ఇచ్చాడండి. అంటే 20% ఆఫ్ దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం, అంతే కదండి. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 2 × 15 ఎంత అండి? 30. అంటే డిస్కౌంట్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. మార్కెట్ ప్రైస్లోంచి మనకి డిస్కౌంట్ తీసేస్తే ఏమొస్తుందని చెప్పాను నేను మీకు? ఎస్పీ వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది? 150. డిస్కౌంట్ ఎంత? 30. ఎస్పీ ఎంత వస్తుందండి అప్పుడు? 150 - 30 అంటే 120 అండి. సో ఎస్పీ వచ్చిందా? ఎస్పీ వచ్చింది. ఆడు ఏం అడిగాడండి? ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది అడిగాడండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందండి? ప్రాఫిట్ పర్సంటేజ్కి ఆల్రెడీ ఫామ్లో చెప్పాను కదా, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత అండి? ఎస్పీ - సిపి ఇంటూ 100. సిపి ఎంత వచ్చిందండి? 120. ఎస్పీ ఎంత వచ్చింది? 120. సిపి ఎంత అండి? 100 డివైడెడ్ బై 100 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే 120 - 100 ఎంత అండి? 20%. అయిపోయిందా? చూసారు ఎంత ఈజీనో? కాన్సెప్టే అండి. చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకటండి, జస్ట్ ఇదంతా 45 సెకండ్స్ నుంచి 1 మినిట్లో అయిపోద్దండి. ఈజీ సమ్సే కాబట్టి. ఓకే కదండి. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఏ రేడియో ఈజ్ మార్కెట్ ఫర్ 1200. అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడండి. మార్కెట్ అంటే 1200 అండ్ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ గివెన్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడండి? 15% ఇచ్చాడండి. ఇఫ్ ద షాప్ కీపర్ గెయిన్స్, అంటే గెయిన్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడండి? 20%. అయినట్లయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడండి. ఇప్పుడు చూడండి, మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 1200. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 15%. డిస్కౌంట్ దేని మీద మెజర్ చేస్తామండి మనం? ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద చేస్తాం. అంటే 15% ఆఫ్ మార్కెట్ ప్రైస్ 1200. 00 క్యాన్సిల్, అంతే కదా. 1200. 12 × 15 అంటే ఎంత అండి? 12 × 15 అంటే 180 అండి. 180 వచ్చింది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను మీకు సిపి, మార్కెట్ ప్రైజు, ఎస్పి, ఇక్కడ డిస్కౌంట్ ఉంటుంది. ఈ మార్కెట్ ప్రైస్లోంచి
డిస్కౌంట్ మైనస్ చేస్తే ఏమొస్తుందండి మనకి ఎస్పీ వస్తుంది కదా. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైజు మైనస్ డిస్కౌంట్, అంతే కదండి. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడండి 1200, డిస్కౌంట్ ఎంత వచ్చిందండి 180, 1200 నుంచి 180 తెస్తే 1020, ఇంతే కదండి. చూడండి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమనండి, ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ అని అన్నాడు. నేను ఆల్రెడీ గెయిన్ ఎంత ఇచ్చాడండి 20% ఇచ్చాడు. గెయిన్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పీకి ఫామ్లో చెప్పాను కదండి, 100 ప్లస్ గెయిన్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి అని చెప్పాను కదా ఆల్రెడీ, ఓకే కదండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎస్పీ ఉందండి 1020, 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడండి 20% డివైడెడ్ బై 100. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నానండి సిపి, దీని నుంచి వచ్చేస్తుంది కదా, ఇంతే అండి. 1020 ఈక్వల్స్ టు 100 ప్లస్ 20 ఎంత అండి 120 డివైడ్ బై 100 ఇంటూ సిపి. ఇది 0 క్యాన్సిల్ అండి. దీన్ని తీసుకురండి 1020 ఇంటూ 10 డివైడెడ్ బై 12 అండి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుందండి. చూడండి 1285 1020 అండి, అంటే 850. సిపి వచ్చేసరికి ఎంత అవుతుందండి 850. అర్థమైంది కదండి, ఈజీనే. ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏదైతే బేసిక్ చెప్పానో దానిపైన డిపెండ్ అయి ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఫాల్స్ వైప్స్. ఇది ఇంకొక మోడల్ అండి. ఈ మోడల్ చూడండి. ఏ ట్రేడర్ యూజెస్ 800 grams ఇన్ ప్లేస్ ఆఫ్ 1 kg, అంటే 1 kg యూజ్ చేయాల్సిన ప్లేస్లో 800 grams యూజ్ చేశాడండి. అండ్ సేల్స్ ద గూడ్స్ అట్ ది కాస్ట్ ప్రైస్ అని అన్నాడు. నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, గెయిన్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, మీరు ఫార్ములా బేస్లో చేసుకుందాం అనుకుంటే గెయిన్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఎర్రర్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. ఇది వేసుకున్నా పర్లేదండి. ఎర్రర్ ఎంత వస్తుందండి, మామూలుగా 1000 ఉండాలి కానీ 800 grams వేస్తున్నాడు, అంటే ఎర్రర్ ఎంత అవుతుందండి అప్పుడు 1000 మైనస్ 800 అంటే 200 grams తగ్గిస్తున్నాడు కదా, అది ఎర్రర్ అవుతుంది. ట్రూ వాల్యూ ఎంత అండి 1000 కదా, మైనస్ ఎర్రర్ ఎంత అండి 200 ఇంటూ 100, 200 బై 800 ఇంటూ 100, 200 800 అండి. సో ఇక్కడ 425 పోతుంది కదండి, అంటే 25% గెయిన్ అండి. లేదు అనుకుంటే నాకు ఈ ఫార్ములాస్ అన్ని కాదనుకుంటే సింపుల్గా నేను ముందు చెప్పాను కదండి, ఒక కేజీకి ఎంత ఉంటాయండి, ఒక కేజీకి 1000 grams ఉంటాయి, అంతే కదండి. కానీ వాడు 800 grams వేస్తున్నాడు, అంతే కదా. సో అప్పుడు ప్రాఫిట్ ఆడికి ఎంత వస్తుందండి, వాడుకునేది సిపి 800 grams. ఒక గ్రామ్ యొక్క కాస్ట్ 800 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడండి, మనకి కేజీ ఇస్తున్నానని చెప్పి కేజీకి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నాడు. అప్పుడు మనకి ఎంతకు అమ్ముతున్నట్టు, మన దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకుంటాడు కదా, ఎందుకంటే మన దగ్గర 1000 grams అని అంటున్నాడు కాబట్టి. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందండి, ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఎస్పీ ఎంత అవుతుందండి 1000 తీసుకుంటున్నాడు మన దగ్గర నుంచి, కానీ ఆడికి ఎంత ఖర్చు అవుతుందండి 800 grams, అంటే 800 రూపీస్. 800 ఇంటూ 100 ఎంత వస్తుందండి 200 బై 800 ఇంటూ 100%, 200 4s 425 సరిపోయింది కదండి. సేమ్ ఇటు తిప్పిన ఒకటే అండి. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే కాన్సెప్ట్ అవసరం లేదు నాకు ఈ కాన్సెప్ట్తో వెళ్తాను అనుకుంటే ఇది అవసరం లేదు, మీ ఇష్టం అండి అది. చూడండి నెక్స్ట్, ఏ డీలర్ మిక్సెస్ 2 kg ఆఫ్ షుగర్ అట్ 40 per kg విత్ 3 kg ఆఫ్ షుగర్ అట్ 50 per kg. ఈ సెల్స్ ద మిక్సర్ అట్ 55 rupees per kg. ఫైండ్ ఈజ్ గెయిన్ పర్సంటేజ్ అని అన్నాడు. ఇప్పుడు చూడండి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కట్టాలండి మనం. కాస్ట్ ప్రైస్ ఎలా కడతామండి, ఏ డీలర్ మిక్సెస్ 2 kg ఆఫ్ షుగర్ అట్ 40 rupees per kg. అంటే ఆడికి 2 kg షుగరు 40 kgsకి వస్తుందండి. అంటే అప్పుడు సిపి 1 ఎంత అవుతుందండి 2 kg ఇంటూ 40 రూపీస్కి ఫస్ట్ది ఆడికి వచ్చింది, అంటే 80 రూపీస్ అవుతుందండి. నెక్స్ట్ 3 kg ఆఫ్ షుగర్ ఎట్ 50 rupees per kg అండి. సిపి2 ఇంకోటి ఏమవుతుందండి 3 kg ఆఫ్ షుగర్ ఎట్ 50 rupees ఎంత అవుతుందండి 150 rupees. సో వాడి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి, సిపి1 ప్లస్ సిపి2 ఎంత అవుతుందండి 80 ప్లస్ 150. 80 ప్లస్ 150 ఎంత అవుతుందండి 230. వాడి యొక్క కాస్ట్ ప్రైస్ వాడికి ఎంత కాస్ట్ పడుతుందండి 230. కానీ ఆ మిక్సర్ని మనోడు ఎంతకు అమ్ముతున్నాడండి 55 rupees per kgకి అమ్ముతున్నాడండి. ఎన్ని కేజీలు
2 kg ప్లస్ 3 kg 2 kg ప్లస్ 3 kg ఇంతే కదా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? 55 kg 55 రూపీస్ పర్ కేజీ ఇంటూ 5 kgs కదా అమ్ముతున్నాడు. ఇప్పుడు ఎంత అవుతుందండి? 250 ప్లస్ 25 అంటే 275 అమ్ముతున్నాడండి. సో గెయిన్ పర్సంటేజ్ కట్టుకోమన్నాడండి. గెయిన్ పర్సంటేజ్ అంటే ఏముందండి? మళ్ళీ ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఎస్పీ ఎంత వచ్చిందండి? 275 మైనస్ సిపి ఎంత వచ్చిందండి? 230 డివైడెడ్ బై సిపిఏ కదా 230 ఇంటూ 100 అండి. 275 నుంచి 235 తెస్తే ఎంత అండి? 45 డివైడ్ బై 230 ఇంటూ 100 అండి. 5 9s 5 4s 20 5 6 అండి. నియర్లీ 9 5s 46 ఉంది, 5 అనుకోండి ఎగ్జాంపుల్. నీ దగ్గర అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోండి. 5.1 వస్తుందండి ఇక్కడ. 5.1 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 19.99 అలా వస్తుందండి. 99%. ఓకే కదండి, ఇంతే అండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఒక సమ్ గురించి. ఆ మ్యాన్ సోల్డ్ ఏ స్టార్టింగ్లోను అంటే ప్రాఫిట్ లాస్, ఒకటేమో ప్రాఫిట్కి ఒకటికి లాస్కి అమ్మేసినట్లయితే ఏమవుతుంది అని అన్నాను అనమాట. చూడండి, a man sold a watch at 25% profit and later it was sold at 20% loss. Find the overall profit or loss percentage అని అన్నాడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సక్సెసివ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నప్పుడు నేను ఆల్రెడీ మీకు పర్సంటేజెస్లో చెప్పానండి. సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ కానీ సక్సెసివ్ డిక్రిమెంట్స్ కానీ ఉన్నప్పుడు ఏంటండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అని అన్నాడండి. ఇక్కడ ప్లస్ ఎప్పుడు వాడతామండి? ఇంక్రీజ్ అయినప్పుడు. మైనస్ ఎప్పుడు వాడతామండి? డిక్రీజ్ అయినప్పుడు అండి. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్ అండి. ఓకే కదండి. ఇప్పుడు చూడండి, a man sold a watch at 25% ప్రాఫిట్ అన్నాడు అంటే 25 and later it was sold at 20% లాస్ అన్నాడండి. -20 ప్లస్ ఎక్స్ ఇంటూ వై 25 -20 డివైడెడ్ బై 100 అండి. ఇక్కడ చూడండి 25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -20 ప్లస్ ఇదేమవుతుందంటే ప్లస్ ఇంటూ మైనసే కదండి, అంటే మైనస్ అవుతుంది. 25 ఇంటూ 20 అంటే 500 అండి, డివైడ్ బై 100. ఇది 0 అండి. 0 0 క్యాన్సిల్ అయిపోతే 25 - 20 ఎంత అండి? 5. ఇక్కడ 5 - 5 ఎంత అండి? 0. ఇలా 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్ అండి. నో ప్రాఫిట్ ఆర్ నో లాస్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 25% డిఫరెంట్, 20% డిఫరెంట్. అలా కాకుండా ఒకటి 20% ప్రాఫిట్కి, ఇక్కడ ఇందాక నేను చెప్పాను 20% ప్రాఫిట్కి అమ్మి ఇంకొక ఆర్టికల్ 20% లాస్కి అమ్మినట్లయితే అప్పుడు వాడాల్సిన ఫార్ములా ఏంటండి? x/10 హోల్ స్క్వేర్ అండి. అప్పుడు ఏమవుతుందంటే 20/10 హోల్ స్క్వేర్. 0 0 2% అంటే 4 అండి. ఈ టైంలో ఏమవుతుందని చెప్పానండి? ప్రతిసారి లాస్ వస్తుంది అనమాట ఇలా జరిగితే. ఇక్కడ సేమ్ అయితే ఈ ఫామ్లో వాడాలండి. ఓకే కదా, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఇలా సక్సెసివ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అయినట్లయితే ఈ ఫామ్లో వాడాలి. ఓకే కదండి, ఇంతే. నెక్స్ట్, ఏ ట్రేడర్ గెయిన్స్ 30% on one article and losses 20% on another, selling both at the same price of 600 each. Find the overall result అని అన్నాడండి. చూడండి ఏమన్నాడంటే, ఒక ట్రేడర్ గెయిన్స్ 30% అని వన్ ఆర్టికల్. ఒక ఆర్టికల్ని అమ్మడం వల్ల తనకి 30% ప్రాఫిట్ వచ్చిందండి. అండ్ లూజెస్ 20% ఆన్ ఎనదర్. ఇంకొక దాన్ని అమ్మడం వల్ల 20% లాస్ వచ్చిందండి. సెల్లింగ్ బోత్ అట్ ది సేమ్ ప్రైస్ ఆఫ్ 600 రూపీస్. కానీ రెండింటిని ఏంటంటే 600కే అమ్మాడు. ఫైన్ ద ఓవరాల్ రిజల్ట్ అన్నాడండి. ఫస్ట్ ఆర్టికల్ తీసుకుందామండి. 30% ప్రాఫిట్ అని అన్నాడు కదా, అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి? 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి కదా, ఇంతే కదా. ఇప్పుడు ఫస్ట్ కేజ్లో 600కి అమ్మాడండి, 600. కానీ ఏమొచ్చిందండి? 30% ప్రాఫిట్ వచ్చిందండి, డివైడెడ్ బై 100 ఇంటూ సిపి అండి. ఫస్ట్ ఆర్టికల్ CP1 అని అనుకుందాం. ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి? 130/100. 0 0 క్యాన్సిల్ ఇంటూ CP1 ఈక్వల్స్ టు 600. ఇది 10 ఏమవుతుందండి? 600 ఇంటూ 10 డివైడ్ బై 13 ఈజ్ ఈక్వల్స్ టు CP1 అండి. ఇదిలా ఉంచండి. ఓకే కదండి.
నెక్స్ట్ ఇటు రండి. రెండో ఆర్టికల్ ఏంటండి, 100 లాస్కి అమ్మాడండి, -20% లాస్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి, అంతే కదా. సిపి2, ఎస్పి2 కూడా 600 కదా, ఈ 100 ఇటు వస్తే 100 అవుతుందండి. ఇటు 100 - 20 ఎంత అండి, 80 కదా, డివైడ్ బై 80 సిపి2. అర్థమైంది కదండి. ఇక్కడ 100 ఇటు పంపించేశాను, 100 - 20 ఎంత అండి, 80. ఇటు 80 మల్టిపుల్ చేస్తే ఇటు వస్తే డివిజన్ చేస్తుందండి. అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్ అండి, అంటే 6000/13 అండి సిపి2. ఓకే కదండి. ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైజ్ ఏమవుతుందండి, రెండు ఆర్టికల్స్ సిపి1 ప్లస్ సిపి2 కదా. సిపి1 ఎంతండి, 6000/13 ప్లస్ ఇది ఎంత అవుతుందండి, 6000/8. ఇప్పుడు దీనికి 13, 18కి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 8 × 6000 ప్లస్ 13 × 6000 అండి. ఓకే కదండి. ఒక్క నిమిషం అండి, క్యాల్కులేట్. ఇది చివరికి 1211.5 వస్తుందండి. వచ్చిన తర్వాత అతను ఏమన్నాడంటే ఫైండ్ ది ఓవరాల్ రిజల్ట్ పర్సంటేజ్ అని అన్నాడండి. నార్మల్గా ఇక్కడ టోటల్ ఎస్పీ ఏమవుతుందండి, రెండు ఆర్టికల్స్ దీన్ని SP1 ప్లస్ SP2 కదా. SP1 ప్లస్ SP2 అంటే 600 ప్లస్ 600 అండి, ఎంత వస్తుందండి, 1200. కానీ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందండి, 1211.5 వచ్చిందండి. అంటే ఎస్పీ అనేది లెస్ దాన్ సిపి కదా. అప్పుడు ఏమొచ్చినట్టండి, లాసే కదా వచ్చినట్టు. అప్పుడు లాస్ పర్సంటేజ్ అంటే ఏమవుతుందండి, లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ అంటే ఎంత, 1211.5 మైనస్ 1200 డివైడెడ్ బై సిపి ఎంత అండి, 1211.5 ఇంటూ 100 అండి. దీన్ని మైనస్ చేసుకుంటే ఎంత వస్తుందండి, 11.5 డివైడెడ్ బై 121.5 ఇంటూ 100 అండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంత ఇవ్వండి. యాక్చువల్గా అంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అడిగి ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఈజీవి, జస్ట్ అంటే మనకి ఈజీగా క్యాలిక్యులేషన్స్తో తేలిపోయే వాటికి ఇస్తాడండి. సో ప్రొసీజర్ అర్థమైంది కదా, ఇలా ఇండివిజువల్ ఆర్టికల్స్కి ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేయాలండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ టైంకి వద్దాం. ఇది చూడండి, ఏ ట్రేడర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 90 రూపీస్ అన్నాడండి. అంటే సిపి ఎంత అండి, 90 రూపీస్ అండి. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 120 రూపీస్. ఎస్పీ ఎంత అండి, 120. ఇఫ్ సిపి అండ్ ఎస్పీ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఒకవేళ ఈ సిపి ఎస్పీఎల్ అనేవి ఇంటర్చేంజ్ అయ్యాయని అన్నాడు అనుకోండి, ఫైండ్ ఈజ్ లాస్ పర్సంటేజ్ అని అన్నాడు. మీనింగ్ ఏంటండి, సిపి ఎస్పీఎల్ ఇంటర్చేంజ్ అయ్యాయంటే ఇప్పుడు సిపి ఎంత ఉంది, 90 ఉందండి. కానీ ఇంటర్చేంజ్ అయినప్పుడు అది ఎస్పీ అవుతుంది. అప్పుడు సిపి ఏమవుతుందండి, సిపి న్యూ అనేది 120 అవుతుందండి. ఎస్పీ న్యూ ఏమవుతుందండి, అప్పుడు సిపి వాల్యూ దీనికి వస్తుందండి. అర్థమైంది కదా, ఇంటర్చేంజ్ అంటే మీనింగ్ అది. అప్పుడు మామూలుగా లాస్ పర్సంటేజ్ ఏంటండి, లాస్ ఆ గెయిన్ పక్కన పెడితే డైరెక్ట్గా మన ఎస్పీని సిపిని చెక్ చేసుకుంటే ఎస్పీ న్యూ అనేది 90 ఉంది, సిపి న్యూ అనేది 120 ఉంది. ఎస్పీ లెస్ దెన్ సిపి అంటే లాసే కదండి. అంటే అప్పుడు మనం లాస్ పర్సంటేజే కట్టాలి. లాస్ బై సిపి న్యూ ఇంటూ 100 అండి. లాస్ ఎంతండి అంటే 120 మైనస్ 90 డివైడెడ్ బై సిపి ఎంతండి, 120 ఇంటూ 100. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్చేంజ్ అయిన తర్వాత చేయాలండి. 120 మైనస్ 90 ఎంత అండి, 30 డివైడెడ్ బై 120 ఇంటూ 100. 0 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 3/4 అంటే 1/4 ఇంటూ 100 అండి. ఎంత అవుతుందండి, 425 కదా, 25% అండి. అర్థమైంది కదా, ఇంతే అండి. నెక్స్ట్ సమ్ అండి, an article is sold at 25% ఆఫ్ ప్రాఫిట్ ఇఫ్ సిపి అండ్ ఎస్పీఆర్ ఇంటర్చేంజ్ అండ్ ఫైండ్ ది లాస్ పర్సంటేజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సమ్ని ఎలా చేయాలంటే, ఎగ్జాంపుల్ మనం సిపిని ఎజ్యూమ్ చేసుకున్నాం 100 అని. అప్పుడు ఎస్పీ ఏమవుతుందండి, ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపిఏ కదా. ఇప్పుడు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 25 డివైడ్ బై 100. సిపి ఎంత ఎజ్యూమ్ చేసుకున్నామండి, 100 అండి. ఇక్కడ ఎంత వస్తుందండి, 125/100 ఇంటూ 100 క్యాన్సిల్ అయిపోతే 125 అండి. అంటే సిపి ఎంత వచ్చిందండి, 100. ఎస్పీ ఎంత వచ్చిందండి, 125. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ పరంగా. కానీ అతను ఏమన్నాడు, ఇఫ్ సిపి అండ్ ఎస్పీఆర్ ఇంటర్చేంజ్డ్ అంటే అప్పుడు మారాలంటే అప్పుడు ఏమవుతుందండి, న్యూ సిపి ఏమవుతుందండి, పాత ఎస్పీ ఎంత అయితే అంత ఉండిద్ది, అంటే 125. ఎస్పీ న్యూ ఏమవుతుందండి, పాత సిపి ఎంత ఉంటే అంత అవుతుందండి. సో ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఈ రెండు చూడండి, సిపి న్యూ
ఈజ్ లెస్ దెన్ ఎస్పీ న్యూ ఈజ్ లెస్ దెన్ సిపీ న్యూ. సో ఎలాగో లాస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి? లాస్ బై సిపీ ఇంటూ 100 అంతే కదా. లాస్ ఎంతండి? 125 మైనస్ 100 డివైడెడ్ బై సిపి ఎంతండి? 125 ఇంటూ 100. 25 డివైడెడ్ బై 125 ఇంటూ 100. 25 5s కదండి, అంటే 1/5 ఇంటూ 100 ఎంత వస్తుందండి? 520s. 20% లాస్ అండి. ఓకే కదండి. ఇలా ఇంటర్చేంజ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం వేయాల్సిన రీడింగ్స్ ఏంటంటే ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వస్తుంది కదా ఎస్పీసీపీలు, ఆ వాల్యూస్ వేసుకోవాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ ఎంత వాల్యూ వేస్తున్నాను కదా, నేను ఈ స్టెప్లన్నీ లేకుండా సింపుల్గా సిపి 100 అన్నప్పుడు ఎస్పీఐ 25% ప్రాఫిట్ అన్నాడు అనుకోండి, 100లో 25 తీసేయండి, 125 అండి. అదే 100కి 25 యాడ్ చేయండి, 125. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏంటంటే లాస్ ఇచ్చాడు అనుకుందాం, లాస్ వచ్చేసరికి 20% అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎస్పీ ఏమవుతుందంటే 100లోంచి 20 తీసేయండి, అంటే 80 అవుతుందండి. అర్థమైంది కదండి. ఒకవేళ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, సిపి 100 ఇచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 30% అన్నాడు అనుకోండి, అప్పుడు ఎస్పీ ఏమవుతుందంటే 130 అండి. అంటే అప్పుడు ఈ స్టెప్ ఎలిమినేట్, ఈ 3 స్టెప్లు ఎలిమినేట్ చేసేవచ్చు మనం. డైరెక్ట్గా సిపి 100 అనుకుంటే ప్రాఫిట్ పర్సంటేజ్ 25 అన్నప్పుడు మన సిపి అనేది కరెక్ట్గా డైరెక్ట్గా, అంటే సిపి 100 ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ 25% ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా 125 రాసుకోవచ్చు అండి. అర్థమైంది కదండి. ఇంతే అండి. నెక్స్ట్ అన్ని మోడల్స్ కవర్ అవుతాయండి, అందువల్ల కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుంది, ఏమనుకోకండి. నెక్స్ట్ 2 ఆర్టికల్స్ సోల్డ్ అట్ ది సేమ్ ప్రైస్. 2 ఆర్టికల్స్ని ఒకే కాస్ట్కి అమ్మాడండి. ఆన్ వన్ ద గెయిన్ ఈజ్ 25% అండ్ ఆన్ ది అదర్ లాస్ ఈజ్ 25%. ఫైన్ ది ఓవరాల్ రిజల్ట్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, సేమ్ ఇచ్చినప్పుడు ఒకటి ప్రాఫిట్కి ఇంకోటి లాస్కి అమ్మినట్లయితే కన్ఫర్మ్గా లాసే వస్తుందండి. ఆ లాస్ పర్సంటేజ్ ఎలా కట్టామంటే x/100 x/10 హోల్ స్క్వేర్ అండి. లాస్ పర్సంటేజ్ ఇక్కడ ఎక్స్ ఎంత అండి? 25%. 25/10 హోల్ స్క్వేర్ అండి. 5 2s లేదనుకుంటే 25 స్క్వేర్ అంటే 625 అండి. 10 స్క్వేర్ అంటే 100 అండి. ఎంత అవుతుందండి? 6.25% లాస్ అండి. ఇంతే అండి. లేదు మీకు కాన్సెప్ట్ పరంగా కావాలనుకోండి, లెంగ్తీ అయిపోయింది కానీ చెప్తాను చూడండి. ఒక ఆర్టికల్ని ఫర్ ఎగ్జాంపుల్ సిపి వచ్చేసరికి 100 అనుకుందామండి. సిపి ఓకే కదండి. 2 ఆర్టికల్స్ సోల్డ్ అట్ ది సేమ్ ప్రైస్. ఒక్క నిమిషం అండి చూడండి. ఒకవేళ కాన్సెప్ట్ వైజ్ చెప్పాలంటే పెద్దది అవుతుంది, కానీ మీకోసం చెప్తాను, కానీ మీరు మాత్రం ఇదే ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నాడండి? 2 ఆర్టికల్స్ సోల్డ్ అట్ ది సేమ్ ప్రైస్ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎస్పీ అనేది సేమ్, SP1 ఈజ్ ఈక్వల్స్ టు SP2 అన్నాడు. ఎగ్జాంపుల్ నేను SP1 100 అనుకున్నానండి. నార్మల్గా SP1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఆర్టికల్ ఏమైందండి? గెయిన్ అయిందండి. అంటే 100 ప్లస్ గెయిన్ ఎంతండి? 25% డివైడెడ్ బై 100 ఇంటూ సిపి అండి. SP1 ఎంతండి? 100 కదా, ఈక్వల్స్ టు 125/100 ఈక్వల్స్ టు ఇంటూ సిపి అండి. 25 5s 25 4s అండి. ఇప్పుడు ఈ 4 వెళ్తే ఏమవుతుందండి? 100 ఇంటూ 4 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు సిపి అండి. 520s అంటే CP1 ఎంత అవుతుందండి? 80 అయిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ SP2 2 ఆర్టికల్స్ ద్వారా ఏమైందండి? 25% లాస్ వచ్చిందండి. అంటే 100 మైనస్ 25/100 ఇంటూ CP2 అండి. ఓకే కదండి. ఇప్పుడు SP2 కూడా 100 కదా అన్నాడు. 100లో 25 75/100 ఇంటూ CP2 అండి. ఇప్పుడు ఏమవుతుందండి? 25 3s 25 4s అండి. అంటే 100 ఇంటూ ఇక్కడ 4 డివైడ్ చేసిన ఇటు వెళ్తే మల్టిపుల్ చేస్తాయండి బై 3 అంటే CP2. ఇది ఎంత వస్తుందండి? 400/3 ఈజ్ ఈక్వల్స్ టు CP2 అండి. నార్మల్గా CP1 ప్లస్ CP2 యాడ్ చేయండి, ఎంత వస్తుందండి? 80 ప్లస్ 400/3 అండి. ఇప్పుడు LCM కడితే 380s ఎంత అండి? 240 ప్లస్ 400 అండి. అంటే 640/3 అండి. ఇది CP అండి. టోటల్ SP1 SP2 ఎంత అండి? 100 ప్లస్ 100 ఎంత అండి? 200 అండి. 200. నార్మల్గా మనకి ప్రాఫిట్ లాస్ అనేది చూద్దాం.
అంటే ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100 కదండి, రాసుకుందాం. ఇప్పుడు ఇదంతా అండి 200 మైనస్ 640, సిపి 640/3 కదా, 640/3 ఇంటూ 100 అండి. ఓకే కదండి. ఇప్పుడు ఈ 3తో ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 600 మైనస్ 640/3 డివైడ్ బై 640/3 ఇంటూ 100 అండి. ఈ 3 క్యాన్సిల్ అయింది అనుకోండి, 600 640 తీస్తే -40, మైనస్ వచ్చిందంటే ఏంటండి, లాసే కదా. 640 0 ఇది క్యాన్సిల్ అయిందండి. క్యాన్సిల్ అయిన తర్వాత ఇది ఎంత వస్తుందంటే 416 అండి, అంటే 1/16 ఇంటూ 100 అండి. దీని ఎంత వస్తుందంటే 6.25% వస్తుందండి. చివరికి అదే వచ్చింది కదా చూడండి. ఇక్కడ 2 స్టెప్పుల్లో చేసింది ఎంత చేసామండి. సో కాబట్టి దీన్నే ఫాలో అవ్వండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు చూడండి. ఇఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ 25% గెయిన్ ఇన్స్టెడ్ ఆఫ్ 25% లాస్, ద ఎస్పీ ఇంక్రీజెస్ బై 60. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ అని అన్నాడండి. ఈ సమ్ చూడండి. యాక్చువల్గా దీన్ని 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటి షార్ట్ కట్ మెథడ్ చూసారంటే, షార్ట్ కట్ ఏంటంటే ఇలా డిఫరెన్స్ కావాలనుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఒక ఆర్టికల్ని ఏం చేశాడండి, 25% లాస్కి అమ్మాడండి. అలా కాకుండా 25% లాస్ కాకుండా 25% గెయిన్కి అమ్మినట్లయితే అప్పుడు ఎస్పీ అనేది 60 రూపీస్ ఇంక్రీజ్ అవుతుందని అన్నాడండి. అలా అయినట్లయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడండి. ఓకే కదండి, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటి వాటికి ఫార్ములా ఏంటంటే, లేదా షార్ట్ కట్ అని అనుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఎస్పీలు యొక్క రెండింటి యొక్క డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ 2 ఇంటూ ఎంత పర్సంటేజ్ అనేది, దీన్ని ఎక్స్ అనుకుంటే బై 100 ఇంటూ సిపి అండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి, 60 అండి. 2 ఇంటూ ఇక్కడ పర్సంటేజ్ ఎంత అండి, 25 అండి, డివైడ్ బై 100 అండి ఇంటూ సిపి. చూడండి, 2 ఇంటూ 25 ఎంత అండి, 50, లేదంటే 25 4s అండి, 2 2s అండి. అప్పుడు సిపి ఎంత అవుతుందండి, 60 ఇంటూ 2 120 అవుతుందండి. ఇంతే అండి. ఇలా సింపుల్గా చేసుకుందామంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. డెడ్ ఈజీ అనమాట. లేదు నా కాన్సెప్ట్ కావాలి అని అనుకుంటే అది కొంచెం లెంగ్తీ అవుతుంది, చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే, సిపిని ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకోండి. సిపిని ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కేసులో SP1 ఏమవుతుందండి, 25% లాస్. అంటే SP1 ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 25/100 ఇంటూ CP1, అవునే కదా. SP1 ఈక్వల్స్ టు 75/100 ఇంటూ ఇది ఎంత అవుతుందండి, ఎక్స్ అండి, సిపిని. అంత సిపిని ఎక్స్ అనుకున్నాం, అంటే 3/4x అవుతుందండి ఇది, అంతే కదా. సెకండ్ కేసులో ఏమవుతుందండి, SP2 అనేది గెయిన్ అవుతుందండి. అంటే 100 ప్లస్ 25/100 ఇంటూ సిపిని ఏమనుకున్నామండి, ఎక్స్ కదా అనుకున్నాం, మనం ఎక్స్ రాస్తామండి. అంటే 125/100 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుందండి, 5/4 ఇంటూ ఎక్స్ అండి. ఎంత వచ్చిందండి, SP1 SP2 కలుపుకుంటే, అంటే ఇప్పుడు SP1కి SP2కి డిఫరెన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ సారి కన్నా సెకండ్ టైం, అంటే ఫస్ట్ టైం 25 లాస్కి అమ్మాడు, సెకండ్ టైం 25 గెయిన్కి అమ్మాడు. కాబట్టి అంటే గెయిన్కి అమ్మాడు అంటే ఏంటండి, ఎలా గెయిన్ అయ్యిద్ది, ఉన్న సెల్లింగ్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ నెక్స్ట్ టైం అమ్మేది ఎక్కువ ఉన్నప్పుడే కదా గెయిన్ అవుతుంది. అంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ వల్లే కదా 60 రూపీస్ అనేది. SP1 మైనస్ SP2 ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, 60 అండి. SP1 ఎంత, 3/4x మైనస్ SP2 ఎంత, 5/4x ఈజ్ ఈక్వల్స్ టు 60 అండి. ఇక్కడ దీని నుంచి 4 LCM తీసుకున్నాం అనుకోండి, 3x మైనస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 60 అండి. అంటే 2x/4 ఈజ్ ఈక్వల్స్ టు 2 అండి. 2 2s ఎంత అండి, 4 కదా. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 2 అంటే ఎంత వస్తుందండి, 120. సో ఇక్కడ x అంటే ఏంటండి, మామూలుగా సిపి అని ఎజ్యూమ్ చేసుకున్నాం కదా మనం, సిపి ఈజ్ ఈక్వల్స్ టు 120. సరిపోయింది కదండి, దీనికి ఈక్వల్ అయిపోయింది కదా. కాన్సెప్ట్ అయితే ఇలా చేయాలండి. లేదు నాకు ఇలా ఎంత ఎవరు చేస్తారో అని అనుకుంటే ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోయిద్దండి. అర్థమైంది కదా. నెక్స్ట్ అండి, చూడండి. మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ఎంత అండి, 810కి అమ్మాడండి. సోల్డ్ అని అంటే SP ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, SP ఈజ్ ఈక్వల్స్ టు 810. నెక్స్ట్ గెయిన్ పర్సంటేజ్ ఈక్వల్స్ ఎంత అండి, 35% అండి. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని అన్నాడు. మామూలుగా SPకి ఫార్ములా ఉంది కదండి ఆల్రెడీ. ఎంత అండి, 100 ప్లస్ 35/100 ఇంటూ
ఎంత సిపి వేయాలి, ఎస్పి 810, ఇది 135/100 ఇంటూ సిపి అండి. చూడండి 520, 5 2s 5 7s అండి, సరిపోయింది కదండి. సో 810 ఇంటూ 25/27, చూడండి 27 3s పోతుందండి, ఇది అంటే సిపి ఈక్వల్స్ ఏమవుతుందండి అప్పుడు 30 ఇంటూ 25 అండి, ఎంత వస్తుందండి 325 ఎంత 750 అండి, ఇంతే కదా, ఇంతే అండి. చూడండి ఇక్కడ నేను స్టెప్ వేసాను చూసారా, ఇదిలా ప్రతిసారి వేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. కానీ నార్మల్గా డైరెక్ట్గా ఎస్పీ ఇచ్చినండి సిపి గెయిన్ అనగలి ఏం చేయాలంటే ఎస్పీ ఎంత 810 కదా, 810 ఈజ్ ఈక్వల్స్ టు 35% గెయిన్ అన్నాడు కాబట్టి 135/100 ఇంటూ సిపి ఇలా రాసుకోవాలి, ప్లస్ ఇవన్నీ చేయకూడదు. ఓకే కదండి, ఇంతే అండి. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. ఏ ట్రేడర్ సెల్స్ 2 cows ఫర్ 12 ఎంతండి 12,000 ఈచ్. ఆన్ వన్ హీ గెయిన్స్ ఏ 20% అండ్ అదర్ హీ లాసెస్ 20%. ఫైన్ ది ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ అని అన్నాడండి. ఇది ఆల్రెడీ సేమ్ సమ్ చెప్పినట్టున్నాను చూడండి, మీకు ఆల్రెడీ సమ్ చెప్పాను కదండి. ఎలా అంటే చూడండి, ఇది పక్కన పెట్టేయండి. ఆన్ వన్ హీ గెయిన్స్ 20% అండ్ ఆన్ ది అదర్ హీ లాసెస్ 20%. అప్పుడు ఏం చెప్పానండి అంటే ఒక ఆర్టికల్ని 2 ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో ఒకటి X% ప్రాఫిట్కి అమ్మి ఇంకొక ఆర్టికల్ని సెకండ్ ఆర్టికల్ని X% లాస్కి అమ్మినట్లయితే ప్రతిసారి ఏమవుతుందండి లాసే వస్తుంది. అది కూడా ఎంత వస్తుందండి X/10² అని చెప్పానండి. ఇక్కడ X ఎంతండి 20% అండి, 20/10² అండి. 0 0 క్యాన్సిల్ అంటే 4% లాస్ అండి, ఇంతే అండి. కన్వెన్షనల్ మెథడ్ నేను ఆల్రెడీ పైన మీకు చెప్పానండి, అలా వెళ్తానండి, టైం పట్టిద్ది. ఇది ఫాలో అయిపోండి. గుర్తు రాలేని టైంలో ఆ బేసిక్స్ యూజ్ చేసుకొని అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలండి, అర్థమైంది కదా. నెక్స్ట్ అండి, ఇప్పుడు చూడండి ఈ సమ్ చూడండి. A man bought 25 pence for 300 rupees. CP 25 pence యొక్క CP ఎంత అండి 300 రూపీస్ అండి. అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి 20% అండి. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ పెన్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి, సెల్లింగ్ ప్రైస్ కట్టమన్నాడు. 25 pence యొక్క CP అనేది 300 అయినట్లయితే అప్పుడు 1 పెన్ యొక్క CP ఎంత అవుతుందండి 300/25 అని రాసుకోవచ్చు కదా, ఇంతే కదండి. ఒక 5 pence 50 రూపీస్కి వస్తున్నాయంటే ఒక్కొక్క పెన్ యొక్క కాస్ట్ ఎంత అండి 10 రూపీసే కదా, అంటే 50/10 వేస్తాం. అలాగే 25 pence యొక్క CP అనేది 300 అయినట్లయితే 1 పెన్ యొక్క CP ఎంత అవుతుందండి 300/25 కదా. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా కొడితే 5 5s 5 60s అండి, 60/5 అంటే 12 అండి. అంటే ఒక పెన్ యొక్క CP ఎంత అండి 12 అండి. ఇప్పుడు చూడండి నార్మల్గా SP ఏంటండి డైరెక్ట్గా 120% ఆఫ్ 120/100 ఆఫ్ CP అని రాసుకోవచ్చు కదా. మీకు కావాలని డైరెక్ట్గా వేసాను నేను, మీకు అర్థమవుతుందో లేదా అని చూడండి. 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి 20/100 ఇంటూ CP అంటే 120/100 ఇంటూ CP, అర్థమైంది కదండి. ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సిల్ 2 6 2 5s. CP ఎంత వచ్చిందండి ఒక పెన్ది 12 రూపీస్ వచ్చిందండి, అంతే కదా. 6 12s ఎంత అండి 72 అండి, 72/5. ఇప్పుడు చూడండి 5 14s 70.5 14.5 అండి. అంటే ఒక పెన్ యొక్క కాస్ట్ ఎంత అండి 14.5 రూపీస్ అండి, అర్థమైంది కదా, ఇంతే అండి. 14.4 అండి, 5 14s 70, ఒక 2 ఉంది కాబట్టి అంటే 20 అంటే 14.4 అయిపోయింది కదండి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ సమ్ టాఫీస్ అని అంటారు. టాఫీస్ అంటే స్వీట్స్ అని అర్థం అండి. ఇప్పుడు చూడండి, ఏ షాప్ కీపర్ బైస్ 100 toffees ఫర్ 80 రూపీస్ అండ్ సెల్స్ దెమ్ 5 toffees ఫర్ 6 రూపీస్ అని అన్నాడండి. అంటే చూడండి ఫైన్ ది గెయిన్ పర్సంటేజ్ ఎంత అని అన్నాడు. ఇప్పుడు 100 toffees యొక్క CP ఎంత అండి, బైస్ అంటే కాస్ట్ ప్రైజే కదా, ఎంతండి 80 రూపీస్ అండి. నెక్స్ట్ సెల్స్ దెమ్ 5 toffees ఫర్ 5 toffees యొక్క SP ఎంత అండి 6 అండి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని, గెయిన్ పర్సంటేజ్ కట్టమన్నాడు అండి. సింపుల్ అండి, ఇందులో ఏమీ లేదు, కంగారు పడ్డానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు 100 toffees యొక్క CP 80 వచ్చింది,
ఇప్పుడు 1 టాఫీ యొక్క సిపి ఎంత అవుతుందండి? 80/100 కదా, రాసుకోవచ్చు కదా, రాసుకున్నాను. 0 0 క్యాన్సిల్, 2 4s 2 5s అంటే 4/5. అర్థమైంది కదండి. సో 1 టాఫీ యొక్క సిపి ఎంత అండి? 4/5. ఇప్పుడు చూడండి 5 టాఫీస్ యొక్క ఎస్పీ ఎంత అండి? 6 అండి. అప్పుడు 1 టాఫీ యొక్క ఎస్పీ ఎంత అండి? 6/5. అంతే కదండి. నేను ఇంకా సింపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీకు డజన్ అరటిపళ్ళు ఉన్నాయండి. డజన్ అరటిపళ్ళని మీరు డజన్ అరటిపళ్ళకి ఎన్ని ఉంటాయండి? 12 ఉంటాయి. 12ని డజన్ అరటిపళ్ళని ఏంటంటే ఒక డజన్ అరటిపళ్ళని అంటే బనానాస్ని ఫర్ ఎగ్జాంపుల్ 120 రూపీస్కి కొన్నారు అంటే సిపి, ఇది కొన్నారు కాబట్టి సిపి, ఇంతే కదండి. అప్పుడు డజన్ అరటిపళ్ళు ఏంటండి? 12 బనానాసే కదా. 12 బనానాస్ యొక్క సిపి ఎంత అండి? 120. అప్పుడు 1 బనానా యొక్క సిపి ఎంత ఏం చేస్తామండి? 12 బనానాస్కి కాస్ట్ 120 అయినట్లయితే ఒక బనానా కాస్ట్ ఎంత అండి? 10 రూపీసే కదా అవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు అదే మీరు కొన్న వాటిని ఏంటంటే ఆ 12 బనానాలని 240కి అమ్మారనుకుందామండి. అప్పుడు 1 బనానా యొక్క ఎస్పీ ఎంత అవుతుందండి? 20 రూపీసే కదా అవుతుంది. ఇంతే కదండి. డైలీ లైఫ్కి లింక్ చేసుకుంటే ఈజీ అయిపోయిందండి. నెక్స్ట్ అర్థం కావాలని మెల్లగా చెప్తున్నానండి. చూడండి ఇప్పుడు 1 టాఫీ యొక్క ఎస్పీ 6/5, 1 టాఫీ యొక్క సిపి ఎంత? 4/5. గెయిన్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి? గెయిన్ పర్సంటేజ్ ఏంటండి? గెయిన్ బై సిపి ఇంటూ 100. గెయిన్ అంటే ఏంటండి? ఎస్పీ మైనస్ సిపిఏ కదా, అంటే 6/5 మైనస్ 4/5 డివైడెడ్ బై సిపి ఎంత అండి? 4/5 ఇంటూ 100. ఇక్కడ చూడండి పైన రెండింటికి ఎల్సిఎం కట్టుకుంటే 5 అంటే రెండింటికి 5 కాబట్టి 6 - 4 డివైడెడ్ బై 4/5 ఇంటూ 100. అంతే కదండి. ఇప్పుడు చూడండి 6లోంచి 4 తీస్తే ఎంత అండి? 2 అండి. 2/5. ఇప్పుడు ఈ కింద ఉన్నది పైకి వెళ్తే ఏమవుతుందంటే రివర్స్ అవుతుందండి. 5/4, 4/5 కాస్త పైకి వెళ్తే రివర్స్ అవుతుంది ఇంటూ 100 అండి. ఇప్పుడు చూడండి ఈ 5 క్యాన్సిల్, 2 2s, సో 1/2 ఇంటూ 100. సో అప్పుడు ఎంత అవుతుందండి? 50% కదా. సో గెయిన్ ఎంత వస్తుందండి? ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ అంటే 50%. అర్థమైంది కదండి. ఇంతే, ఇది ఒకటి అర్థమైతే ఈ 2 స్టెప్లు మీకు వస్తే మిగిలిందంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అండి. ఓకే కదండి. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఏ మ్యాన్ బైస్ 20 టాఫీస్ ఫర్ 10 రూపీస్ అంటే 20 టాఫీస్ యొక్క సిపి ఎంత అండి? 10 రూపీస్. ఓకే కదా. హౌ మెనీ టాఫీస్ మస్ట్ ఈ సెల్ ఫర్ 10 రూపీస్ టు గెయిన్ 25% గెయిన్ రావాలనుకున్నట్లయితే ఎన్ని టాఫీస్ అమ్మాలి అని అంటున్నాడండి. ఎన్ని టాఫీస్ అమ్మాలి? హౌ మెనీ టాఫీస్ షుడ్ హీ సెల్? ఓకే కదండి. ఇప్పుడు చూడండి ఇది భయపడడానికి ఏం లేదండి. ఒక సిపి యొక్క 20 టాఫీస్ యొక్క సిపి ఎంత అండి? 10. అప్పుడు ఒక టాఫీ యొక్క సిపి ఎంత అండి? 20. 1 టాఫీ యొక్క సిపి ఎంత అండి? 20. అంటే ఇది ఎంత అవుతుందండి? 1/2 అవుతుందండి. ఓకే కదా. మనకు ఆల్రెడీ గెయిన్ ఇచ్చాడండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి? గెయిన్ పర్సంటేజ్ ప్లస్ 100/100 ఇంటూ సిపి, ఇంతే కదా. గెయిన్ ఎంత అండి? గెయిన్ ఎంత ఇచ్చాడు మనకి? 25%. అంటే 100 + 25 డివైడెడ్ బై 100 ఇంటూ సిపి ఎంత అండి? ఒక టాఫీ యొక్క సిపి 1/2 అండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 125/100 ఇంటూ 1/2 అంటే ఎంత వస్తుందండి? 5/4 ఇంటూ 1/2 అంటే ఎంత వస్తుందండి? 5/8 వస్తుందండి. ఒక టాఫీ యొక్క ఎస్పీ ఎంత అవుతుందండి? 5/8 వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇదేంటండి? ఎస్పీ ఆఫ్ 1 టాఫీ, అంతే కదండి. ఒక టాఫీ యొక్క కాస్ట్ ఎంత అండి? 5/8 అండి. ఇప్పుడు ఎస్పీ ఆఫ్ 1 టాఫీకి 5/8 రూపీస్ పడుతుంది, అంతే కదా. 5/8 రూపీస్ పడుతుంది. 5/8కి మామూలుగా వాల్యూ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంత వస్తుందండి? ఇది నార్మల్గా 0.65 వస్తుందండి. చూడండి ఇక్కడ 58, 8 6 48, 20 అండి. నెక్స్ట్ పాయింట్ పెట్టుకుంటాం, 6 పెట్టుకుంటాం. తర్వాత ఏంటంటే 20 కదా, 8 2 16,
4 × 40 అంటే 5 అనమాట. 0.65 వస్తుంది కదా, అంటే ఇది 1 రూపీ కన్నా తక్కువ పడుతుందండి. అలాంటిది అప్పుడు 10 రూపీస్కి ఎన్ని టాఫీస్ వస్తాయని అడిగాడండి అతను. హౌ మెనీ టాఫీస్ మస్ట్ ఈ సెల్ ఫర్ 10 రూపీస్ టు గెయిన్ 25%? హౌ మెనీ టాఫీస్ మస్ట్ ఈ సెల్ ఫర్ 10 రూపీస్ టు గెయిన్ 25%? అప్పుడు దాని మీనింగ్ ఏంటండి, ఇప్పుడు 10 రూపీస్కి ఎన్ని టాఫీస్ వస్తాయని చెప్పాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకు ముందు చెప్తాను చూడండి. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయండి, 100 రూపీస్ ఉన్నాయి. ఏమన్నాడు షాప్ అతను, ఒక బనానాకి 10 రూపీస్ అన్నాడండి. అప్పుడు ఒక బనానాకి 10 రూపీస్ అయితే 100 రూపీస్కి ఎన్ని బనానాస్ మీరు కొనవచ్చండి? ఎలా వస్తుంది అప్పుడు? ఒక బనానా కాస్ట్ 10 రూపీస్ అయినట్లయితే 100 రూపీస్కి మన దగ్గర ఉన్నాయి కాబట్టి 100/10 డివైడ్ చేస్తే 10 బనానాస్ వస్తాయి, అంతే కదా. సో అదేవిధంగా మీకు ఒక్క టాఫీకి కాస్ట్ ఎంత పడిందండి? ఇక్కడ 5.8 పడిందండి. కానీ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అండి? 10 రూపీస్ అండి. ఈ 10 రూపీస్లో ఎన్ని టాఫీస్ వస్తాయంటే ఏం చెప్తామండి? 1 రూపీకి ఎంత టాఫీ ఎంత కాస్ట్ అయితే అది డివైడ్ చేయాలి కదా, నెంబర్ ఆఫ్ టాఫీస్ వచ్చేవి అప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందండి, 10 ఇక్కడ 8 డివిజన్ చేస్తుంది, పైకి వెళ్తే ఏమవుతుందండి, మల్టిపుల్ చేస్తుంది 5 అండి. 5 2 × 10, 2 × 8 ఎంత అండి? 16. అంటే 10 రూపీస్కి ఎన్ని టాఫీస్ అమ్మాలండి? అప్పుడు 16 టాఫీస్ అమ్మితే 25% గెయిన్ వచ్చిందండి. అర్థమైంది కదండి, ఈజీనే. సేమ్ 20 సిపిసి అంటే 20 టాఫీస్ యొక్క సిపి 10 రూపీస్, 1 టాఫీ యొక్క సిపి ఏమవుతుంది? 1/2 అవుతుంది. గెయిన్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడండి? 25%. ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు గెయిన్ ప్లస్ 100/100 ఇంటూ సిపి వేసుకుంటే ఇలా వస్తుందండి. ఒక టాఫీ యొక్క ఎస్పీ ఎంత వస్తుంది? 5/8 వస్తుందండి. నేను చెప్పిన అంటే బనానా ఎగ్జాంపుల్ గుర్తెచ్చుకోండి. ఒక బనానా కాస్ట్ 10 రూపీస్ అయినట్లయితే నా దగ్గర 100 రూపీస్ ఉన్నట్లయితే ఎన్ని బనానాస్ వస్తాయండి? నాకు 100/10 వేసుకుంటే 10 బనానాస్ కొనవచ్చు మనం. అదేవిధంగా మన దగ్గర 10 రూపీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క టాఫీ యొక్క కాస్ట్ 5/8 రూపీస్ అయినట్లయితే మనకు 10 రూపీస్కి ఎన్ని టాఫీస్ వస్తాయండి? ఏం చెప్పాలండి, ఏం చేయాలండి? 10/5/8 వేయాలి. ఒక టాఫీ యొక్క కాస్ట్ ఇది వేసుకున్నప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 16 వచ్చిందండి. అంతేనండి, అర్థమైంది కదండి, ఈజీ అండి. నెక్స్ట్ సమ్ అండి. ద సిపి ఆఫ్ టూ టాఫీస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టాఫీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పీ ఆఫ్ 5 టాఫీస్ అండి. ఇప్పుడు సిపి ఆఫ్ 2 టాఫీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పీ ఆఫ్ 5 టాఫీస్ అండి. ఇప్పుడు నార్మల్గా మనం ఈ సిపి ఇటు నుంచి 2 ఇటు మల్టిపుల్ చేస్తుంది, ఇటు ఏమవుతుంది, ఇటు వస్తే ఏమవుతుందండి? డివిజన్ చేస్తుందండి 2. ఇక్కడ 5 ఇటు మల్టిపుల్ చేస్తుందండి, ఇటు వస్తే ఏమవుతుందండి? డివిజన్ చేస్తుందండి. లేదు అనుకుంటే ఎస్బీని ఇటు పంపించండి, అప్పుడు ఏమవుతుందంటే 5 2 అండి. ఫైండ్ ద లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్. ఇప్పుడు ఇలా అనుకునేటప్పుడు ఏమనాలంటే అండి, ఏమనాలి అంటే సిపి, ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు అంటే సిపి 5 అనుకోండి వాల్యూ, దీన్ని ఇలా ఈక్వల్ అని అన్నాడు కాబట్టి ఎస్పీ 2 వాల్యూస్ అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందండి, మామూలుగా ఎస్పీ లెస్ దెన్ సిపి ఉంది అంటే కన్ఫామ్గా లాసే కదండి. లాస్ పర్సంటేజ్ కట్టాలంటే ఏంటండి, లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100 అండి. లాస్ ఎంతండి? 5 - 2 డివైడ్ బై సిపి ఎంత అండి? 5 ఇంటూ 100 అండి. 5 - 2 అంటే 3 అండి. 3/5 ఇంటూ 100 అండి. చూడండి 5 20s ఎంత వస్తుందండి? 3 × 20 అంటే 60% అండి. అర్థమైంది కదండి, ఇంతే అండి. 2 టాఫీస్ యొక్క సిపి అనేది 5 టాఫీస్ యొక్క ఎస్పీకి ఈక్వల్ అని అన్నాడండి, అంతే కదా. ఇప్పుడు కన్ఫామ్గా లాసే కదా వస్తుందండి. మళ్ళీ సేమ్ బనానా ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనం బనానా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2 బనానాస్ని మనం కొనేటప్పుడు మన దగ్గర 100 రూపీస్ ఉందనుకుందాం. 100 రూపీస్ ఉన్నప్పుడు 100 రూపీస్ పెట్టి 2 బనానాస్ కొన్నామండి మనం. అదే అమ్మేటప్పుడు మాత్రం 5 బనానాస్ అమ్మేసాం. సెల్ చేసేటప్పుడు 5 బనానాస్ అమ్మేసాం. అంటే ఒక్కొక్క బనానాకి ఇక్కడ ఎంత పడిందండి మనకు కొన్నప్పుడు? 50 రూపీస్ పడుతుంది కదండి. అంటే అప్పుడు 5 బనానాస్ యొక్క
అంటే 100 2 బనానాస్ యొక్క కాస్ట్ ఎంత అండి? 100 పడుతుంది మనకి. అలాంటిది 100 రూపీస్కి అంటే దాని యొక్క సిపికి ఈక్వల్ అయిన అమౌంట్కి మనం 5 బనానాస్ అమ్మేసాం. అంటే నార్మల్గా దానికి ఈక్వల్గా అమ్మితే ఏంటండి 2 బనానాస్కి 2నే అమ్మాలి, అంతే కదా, 2 బనానాస్కి 2నే ఇవ్వాలి. కానీ ఆడిచ్చే 100 రూపీస్కి మనం 5 బనానాస్ ఇస్తామండి. అంటే దాని అర్థం ఏంటండి? అప్పుడు దాని కాస్ట్ ఎంత పడుతున్నట్టు? 100 రూపీస్ పే 5 అంటే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత పడుతున్నట్టు అండి? 20 రూపీస్ పడుతున్నట్టు. కానీ మనకి ఆ 2 బనానాస్ యొక్క కాస్ట్ ఎంత అండి? 100 రూపీస్ కదా. అంటే ఒక్కొక్క బనానా యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 50 రూపీస్ కదా. కానీ ఇక్కడ మనం ఎంతకి అమ్మేసాం అంటే 5 బనానాస్ ఇచ్చామంటే ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ 20 రూపీస్ పడుతుంది. అంటే 50 రూపీస్ ఉన్న ఐటెంని మనం 20 రూపీస్కి అమ్మేసామంటే లాసే కదండి మనకి, అంతే కదా. 30/50 × 100 52s సేమ్ 60% లాస్. అర్థమైంది కదండి? ఇంతే అండి. లేదు ఇదంతా నాకు అర్థం కాలేదు అని అనుకుంటే సింపుల్గా 2CP = SP5, CP/SP = 5/2 వచ్చింది. సిపికి తిన్నగా ఉన్నది, స్ట్రైట్గా ఉన్నది, సిపి వాల్యూ ఎస్పికి స్ట్రైట్గా ఉన్నది ఎస్పి వాల్యూ. సో ఆ రెండు సబ్స్టిట్యూట్ చేసుకొని లాస్ పర్సంటేజ్ కట్టేస్తే అయిపోయిద్దండి. నెక్స్ట్ సేమ్ ఇందాకలాగా అండి, సిపి ఆఫ్ 18 ఆర్టికల్స్ = SP ఆఫ్ 16 ఆర్టికల్స్ అండి. CP/SP = ఏమవుతుందండి? 16/18. చూడండి 2 8s 2 9s. అప్పుడు ఏమవుతుందండి? CP/SP = 8/9 అవుతుందండి, అంతే కదా. అప్పుడు చూడండి ఎస్పి వాల్యూ అనేది గ్రేటర్ దెన్ సిపి వాల్యూ ఉంది అంటే కన్ఫామ్గా ప్రాఫిటే కదండి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ = ప్రాఫిట్ బై సిపి × 100 కదా. ప్రాఫిట్ ఎంత అవుతుందండి? ఎస్పి మైనస్ సిపిఏ కదా, అంటే 9 - 8 డివైడ్ బై సిపి అంతా 8 అంటే 1/8 × 100 అండి. ఇక్కడ ఎంత వస్తుంది? 1/8 అంటే ఎంత అండి? 12.5% వస్తుందండి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ పర్సంటేజ్ చెప్పినప్పుడు ఈ ఫ్రాక్షన్ వాల్యూ గుర్తుపెట్టుకొని చెప్పానండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది సేమ్ అండి, చిన్న లాజిక్ అంతే. ఏ షాప్ కీపర్ గివ్స్ buy 3 get 1 ఆఫర్, హౌ మచ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఈజ్ గివెన్ బై ది షాప్ కీపర్. ఇక్కడ ఏమన్నాడండి? 3 కొనండి, గెట్ 1 అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? మొత్తం వీడు మనకి ఇచ్చే ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ బయటకి ఇస్తున్నాడండి? 4 ఐటమ్స్ ఇస్తున్నాడు కదా. కానీ మనకు ఫ్రీగా ఇచ్చేసే ఐటమ్ ఎంతండి? 1 ఐటమ్, అంతే కదా. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, చూడండి 4 ఐటమ్స్ మనం పట్టుకొని వెళ్ళిపోతాం మనతో పాటు. అయితే ఈ 4 ఐటమ్స్లో మనకు ఒక ఐటెము ఫ్రీగా ఇస్తున్నట్టు. అంటే మనకు 3 వాటికి 5 అంటే 4 ఐటెంలో 3 కొంటుంటే ఒక ఐటెం ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే మనం పట్టుకెళ్ళేవి ఎంత అండి? 4. అందులో మనకి ఇచ్చేది ఏంటి? ఒక ఐటెం ఫ్రీగా ఇస్తున్నాడు. అప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నాడు అనుకోండి, డిస్కౌంట్ పర్సంటేజ్ = ఫార్ములా ఏంటి మామూలుగా? డిస్కౌంట్ బై ఎంపీ × 100 కదా, మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఎంత? మనకు ఒక ఐటెం వస్తుంది, ఒక షర్ట్ ఫ్రీగా వస్తుంది. ఇక్కడ 4 ఐటమ్స్ అనేవి ఏంటండి? ఇక్కడ buy 3 get 1 అని అన్నాడు అనుకోండి, మీనింగ్ ఏంటండి? buy 3 get 1 అంటే మనకి 3 షర్ట్ల యొక్క సెల్లింగ్ ప్రైస్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. కానీ మనకి ఇచ్చేవేంటి? 4 షర్ట్స్ ఇస్తున్నాడు కదా. అంటే 4 షర్ట్స్ అంటే మార్కెట్ ప్రైస్ 4 యూనిట్స్ ఇస్తున్నాడు మార్కెట్. కానీ మనం కట్టేది ఎంత? 3 షర్ట్స్ యొక్క అమౌంటే కడుతున్నాం. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అవుతుందండి? ఈ అమ్మాయి ఎక్కడ పోసింది తెలియదు. చూడండి మనం బయటికి పట్టుకెళ్ళి ఎన్ని షర్ట్స్ పట్టుకెళ్తామండి? 4 షర్ట్స్ పట్టుకెళ్తామండి. కానీ మనం పే చేసే అమౌంట్ ఎంత అండి? 3 షర్ట్స్ అమ్ముతున్నాడు, బై 3 షర్ట్స్ అని అన్నాడు. అంటే మనకు 3 షర్ట్స్ అమ్ముతుందంటే మనం సెల్ చేసి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత కడతాం? 3 షర్ట్స్కే కదా కడతాం.
3 షర్ట్స్ యొక్క అమౌంట్ కడుతున్నాం మనం. కానీ మనం పట్టుకెళ్ళేవి ఎంతండి? 4 షర్ట్స్ పట్టుకెళ్తున్నాం. అంటే ఒక షర్టు మనకి డిస్కౌంట్లో ఇచ్చినట్టే కదా, అంతే కదండి. సో అక్కడ మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే మార్కింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 4 షర్ట్స్ అండి. కానీ మనం పట్టుకెళ్ళేది 3 షర్ట్స్ అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మార్కింగ్ ప్రైజు దానికి డిస్కౌంట్ మైనస్ చేస్తే సెల్లింగ్ ప్రైజు. ఇక్కడ 4 షర్ట్స్ ఉన్నాయి, మనం 3 షర్ట్స్కి మాత్రం డబ్బులు ఇస్తున్నాం. అప్పుడు రిమైనింగ్ ఒక షర్టే కదండి డిస్కౌంట్. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏంటండి? 1/4 × 100, ఇంతే కదండి, అంటే 25%. అర్థమైంది కదండి, ఈజీ. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఇంకా ఈజీ అయిపోయిందండి. చూడండి ఇక్కడ ఇది చూడండి, ఏ క్వశ్చను, బై 3 get 2 ఆఫర్ అని అన్నాడండి. బై 3 get ఆఫర్ అంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందండి? 5 షర్ట్స్ అవుతాయి. ఈ రెండు యాడ్ చేసేసుకోండి, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? మనం 3 షర్ట్స్కి అమౌంట్ కడతాం. సో అప్పుడు డిస్కౌంట్లో మనకి ఎంత వచ్చినట్టు అండి? 2 షర్ట్స్ వచ్చినట్టు, అంతే కదండి. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అప్పుడు ఏమవుతుందండి? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ × 100. డిస్కౌంట్లో ఎన్ని షర్ట్లు వస్తున్నాయి మనకి? 2. కానీ అక్కడ మార్క్ చేసింది ఎంతండి? 5 × 100. చూడండి 520s అంటే 40% డిస్కౌంట్. ఈజీనే కదండి. నెక్స్ట్ ఇది చూడండి, బై 4 and get 1 ఆఫర్ అన్నాడు. బై 4 అంటే ఎస్పీ ఎంత అవుతుందండి? 4, అంతే కదండి. 1 ఆఫర్ అంటే డిస్కౌంట్ ఎంతండి? 1 అనే కదా. ఎంపీ ఎస్పీ మధ్యలో డిస్కౌంట్, అంతే కదా. మనం 4కి మనీ కడుతున్నాం, ఒకటి మనకి డిస్కౌంట్లో వస్తుంది. అప్పుడు ఎంపీ ఏమవుతుందండి? దీంట్లోంచి ఇదే కదా, అంటే ఇప్పుడు 5 కదా వస్తుంది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ కట్టమన్నారనుకో, మనకి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ డివైడెడ్ బై ఎంపీ × 100 అండి. డిస్కౌంట్ ఎన్ని షర్ట్లు అండి? ఒక షర్టే కదా మనం పట్టుకెళ్తున్నాం బై 4 and get 1 ఆఫర్ దగ్గర. కానీ ఎంపీ ఎంత అండి? 5 కదా, × 100 అండి, 520%. ఈజీనే కదండి. అలా చూస్తే భయపడిపోతారండి. ఈ క్యాలిక్యులేషన్స్ కూడా లేకుండా బై 3 get 2 ఆఫర్ ఉన్నప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు అనుకోండి, సింపుల్గా ఏ ఆఫర్ ఏదైతే ఉందో అది 2 పైన వేసేయండి, కింద ఈ 2 కలిపి యాడ్ చేసి × 100 చేసేయండి, వచ్చేస్తుంది. ఇది కూడా అంతే. బై 4 get 1 ఆఫర్ అన్నాడు అనుకోండి, ఆఫర్లో ఎంత ఉంది? 1 డివైడెడ్ బై ఈ 2 యాడ్ కలిపేసేయండి, × 100 చేసేయండి, 20% వచ్చేస్తుంది. ఇది కూడా చూడండి, సేమ్ సింపుల్. బై 3 1 get అన్నాడు కదా, అంటే ఆఫర్లో ఉన్నది 1 డివైడెడ్ బై ఎంతండి? ఇవి ఈ 2 కలిపి యాడ్ చేస్తే 4 × 100, 25%. చూడండి మీరు ఇలా ఇది అంటే ఈ ఫార్ములాకి ఇలాగే చేయాలనే ట్రిక్ మీకు గుర్తుంటే మీరు ఇవేం చెయ్యరు, డైరెక్ట్గా ఒక స్టెప్తో అయిపోయిద్దండి. కళ్ళు అంటే అలా చూసి ఆన్సర్ పెట్టి వచ్చనమాట. అది మీకు గుర్తున్నప్పుడు, అది ఎప్పుడు గుర్తుంటుందండి? అలా మీరు రెగ్యులర్స్గా ప్రాక్టీస్ చేసినప్పుడు గుర్తుంటుందండి. నెక్స్ట్ సమ్ అండి, బై సెల్లింగ్ 45 లెమన్స్ ఫర్ 40 రూపీస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 45 లెమన్స్ ఎంతండి? 40 రూపీస్. ఏ మ్యాన్ లూజెస్ 20%, అంటే లాస్ వచ్చిందండి అలా అమ్మడం వల్ల. ఎంత వచ్చిందండి? 20% లాస్ వచ్చింది. హౌ మెనీ షుడ్ హీ సెల్ ఫర్ 24 రూపీస్ టు గెయిన్ 20% ఇన్ ద ట్రాన్సాక్షన్. ఇప్పుడు 40 రూపీస్కి 45 లెమన్స్ అమ్మడం వల్ల 20% లాస్ వచ్చిందండి. అలా అయినట్లయితే హౌ మెనీ షుడ్ హీ సెల్ ఫర్ 24 రూపీస్, 24 రూపాయలకి ఎన్ని లెమన్స్ అమ్మితే అతనికి 20% ప్రాఫిట్ అనేది వస్తుంది అని అడుగుతున్నాడండి. గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే అండి. సింపుల్ సమ్ ఇది కూడాను. చూడండి ఇంతకుముందు చేసినట్టేనండి. 45 లెమన్స్ యొక్క ఎస్పీ ఎంత అండి? 40 రూపీస్. అంటే ఒక లెమన్ యొక్క ఎస్పీ ఎంత అవుతుందండి? 40/45. చూడండి 5 8s 5 9s అంటే 8/9 వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఎంత లాస్ అయ్యాడండి? 20% లాస్ అయ్యాడండి. అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి? లాస్ ఎస్పీ ఈక్వల్స్ ఏంటండి? 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై సిపి 100 ఇంటూ సిపి, అంతే కదండి. ఇప్పుడు 100 మైనస్ లాస్ ఎంతండి? 20 డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. మనకి ఆల్రెడీ ఒక లెమన్ యొక్క 1 లెమన్ సిపి ఎంత వచ్చిందండి? సో 1 లెమన్ ఎస్పీ ఎంత వచ్చిందండి? 8/9 వచ్చిందండి, రాసుకున్నాం. ఇప్పుడు 8/9 ఈజ్ ఈక్వల్స్ టు
చూడండి 100 - 20 ఎంత అండి? 80/100 ఇంటూ సిపి అండి. 0 0 క్యాన్సిల్ అండి. ఈ 8 క్యాన్సిల్ అండి. ఇప్పుడు ఈ 10 ఇటు డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుందండి? మల్టిపుల్ చేస్తుంది, అంటే 10/9 = 1 సిపి అండి. ఇప్పుడు చూడండి 1 సిపి యొక్క ప్రైస్ ఎంత వచ్చింది అంటే 1 లెమన్ యొక్క సిపి ఎంత వచ్చిందంటే 10/9 రూపీస్ వచ్చిందండి. ఓకే కదండి, ఇంతవరకు ఇలా ఉంచండి. ఇప్పుడు ఏమన్నాడంటే హౌ మెనీ షుడ్ ఈ సెల్ ఫర్ 24 పక్కన పెట్టాడు టు గెయిన్ 20%. 20% గెయిన్ రావాలి అంటే ఏం చేయాలండి? అప్పుడు ఎస్పీ ఎంత కమ్మాలి? నార్మల్గా 20% గెయిన్కి రావాలనుకున్నాం అనుకో, ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 20% గెయిన్ బై 100 ఇంటూ సిపి కదా. 120/100 ఇంటూ సిపి ఎంత వచ్చిందండి ఇక్కడ? 10/9 అంతే కదండి. 0 0 క్యాన్సిల్, ఈ 10 క్యాన్సిల్, ఎంత వస్తుందండి? 12/9 వస్తుందండి. 12/9 దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? 4/3 అని రాసుకోవచ్చు కదా. అంటే న్యూ సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 1 లెమన్, అంతే కదండి. దీన్ని ఇంతకు అమ్ముకుంటే అంటే 20% గెయిన్ రావాలనుకుంటే మనం 4/3 రూపీస్కి అమ్మాలండి. అయితే అతను ఇంకొకటి చెప్పాడండి, ఏమని? హౌ మెనీ షుడ్ హీ సెల్ ఫర్ 24 రూపీస్. 24 రూపీస్కి ఎన్ని అమ్మాలి అని అన్నాడు. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను కదండి. ఏమని చెప్పానండి నేను మీకు? చూడండి 10 బనానాస్ని మనం 100 రూపీస్కి కొన్నట్లయితే, లేదు అనుకోండి, చూడండి ఒక బనానా కాస్ట్ 10 రూపీస్ అయినట్లయితే మన దగ్గర 100 రూపీస్ ఉందనుకుందాం. అప్పుడు ఈ 100 రూపీస్కి ఎన్ని బనానాస్ వస్తాయండి? 100 రూపీస్ బై ఒక బనానా యొక్క కాస్ట్ ఎంత? 10. అంటే అప్పుడు 10 అంటే మనకు 10 బనానాస్ వస్తాయి కదండి. అలాగే మనకి ఇక 1 లెమన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 4/3 రూపీస్ వచ్చింది. కానీ మన దగ్గర ఎన్ని రూపీస్ ఉన్నాయండి? 24 రూపీస్. ఈ 24 రూపీస్కి ఎన్ని లెమన్స్ వస్తాయి? ఈ 4/3తో డివైడ్ చేయాలి, ఎందుకంటే ఒక లెమన్ యొక్క కాస్ట్ ఇది కాబట్టి. అప్పుడు ఏమవుతుందండి? ఈ 3 డివైడ్ చేస్తుంది, పైకి వెళ్తే మల్టిపుల్ చేస్తుంది. 24 × 3/4 అండి. చూడండి 4 6 are 18, 4 6 are 24, 6 × 3 ఎంత అండి? 18. సరిపోయింది కదండి. 18 లెమన్స్ కొనొచ్చండి మనం. సేమ్ సింపుల్ అండి. 45 ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 40. 1 ఎస్పీ అంటే 1 లెమన్ యొక్క ఎస్పీ ఎంత వస్తుందండి? 8/9 వస్తుందండి. అది ఎంత కమ్మారు? 20% లాస్ కమ్మారు కాబట్టి ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 100 - 20/100 ఇంటూ సిపి. దాని నుంచి ఒక లెమన్ యొక్క సిపి వస్తుందండి, సిపి మారదు. ఇప్పుడు ఏమన్నాడు? ఒకవేళ 20% గెయిన్ రావాలనుకున్నట్లయితే మనం ఎస్పీ అంటే గెయిన్ రావాలంటే ఏంటి? ఇంతకుముందు ఎస్పీని ఎంత అమ్మాం? ఇంతకన్నా ఎక్కువ కాస్ట్ అమ్మితేనే కదా మనకి గెయిన్ వస్తుంది. గెయిన్ అంటే ఏంటి? ఎస్పీ గ్రేటర్ దెన్ సిపి. సిపి కన్నా ఎస్పీ ఎక్కువ ఉన్నప్పుడే మనకి ఎక్కువ వస్తుంది ప్రాఫిట్. అందుకని ఎస్పీ కాస్ట్ పెంచాలి, అందుకని 20% గెయిన్కి అమ్మాడు. అప్పుడు న్యూ ఎస్పీ ఎంత వస్తుందండి మనకి? 4/3 రూపీస్ వస్తుందండి. 4/3 రూపీస్ వచ్చిన తర్వాత ఒక్క ఎస్పీ యొక్క కాస్ట్ ఎంతండి? 4/3 రూపీస్. ఇప్పుడు నార్మల్గా 24 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర. అప్పుడు 24 రూపీస్లో మనకి ఎన్ని ఎస్పీలో అంటే ఎన్ని లెమన్స్ వస్తున్నాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది అండి? ఆ 24 రూపీస్ని డివైడెడ్ బై 1 లెమన్ యొక్క ఎస్పీ ఎంత అనేది డివైడ్ చేస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ లెమన్స్ అనేవి వస్తాయండి. అర్థమైంది కదండి? ఇంతే. ఇది ఇంకా లాస్ట్ సమ్ అండి, ఒకసారి చూడండి. ట్రేడర్ యూజెస్ ఏ వెయిట్ ఆఫ్ 920 grams అన్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. అంటే ఫాల్స్ వెయిట్ అండి, అంతే కదా, ఫాల్స్ వెయిట్. సెల్స్ ద ఆర్టికల్స్ అట్ ది మార్కెట్ ప్రైస్ విచ్ ఈజ్ 50% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అని అన్నాడు. కాస్ట్ ప్రైస్ కన్నా 50% అబోవ్ మార్క్ చేశాడండి. మార్క్ చేసి దాన్నే ఏం చేశాడండి? సెల్లింగ్ ప్రైస్ కింద చేశాడు అనమాట. సెల్స్ ద ఆర్టికల్స్ అట్ ది మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ దగ్గర అమ్మేశాడు. అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీ అండి, దాని అర్థం అది. విచ్ ఈజ్ 50% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా 50% అబోవ్ అండి, అంటే 115/100 అండి. అర్థమైంది కదండి. ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ అని అన్నాడు. ఇప్పుడు చూడండి. ఏ ట్రేడర్ యూజెస్ ఏ వెయిట్ ఆఫ్ 920 grams. ఫర్ ఎగ్జాంపుల్ సిపి ఆఫ్ 1000 grams
మనకు 1000 రూపీస్ అని అనుకుందామండి ఎగ్జాంపుల్. కానీ ఇతను యూజ్ చేసింది ఎంతండి? 920 గ్రామ్సే కదా. అప్పుడు సిపి ఆఫ్ 920 గ్రామ్స్ ఎంత అవుతుందండి? 1 గ్రాము ₹1 అనుకుంటే 920 రూపీసే కదా అవుతుంది. 920 రూపీస్ అయిందండి. సిపి ఆఫ్ 920 గ్రామ్స్ ఎంతండి? 920 అయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేశాడంటే కాకపోతే కస్టమర్కి ఏమని చెప్పాడండి? కస్టమర్కి ఉన్న ఒరిజినల్ ప్రైస్ మీద, అంటే కస్టమర్కి దగ్గర ఏం చెప్తాడండి? ఉన్న సిపికి అంటే 1 kg యొక్క కాస్ట్ కన్నా ఇంకొక 15% ఎక్స్ట్రా చేసి అమ్మేస్తున్నాడు. అంటే అది మార్కింగ్ ప్రైస్ అవుతుందండి. అంటే మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ ఏంటండి? సిపి. వీడు వేసుకునేది 920నే, వీడు వేసుకునేది 920నే. అంటే వీడు మనకి ఇచ్చేది, వీడికి పడే కాస్ట్ 920నే. కానీ అక్కడ మెన్షన్ చేసేది ఎంతండి? 1000 కదా. సో ఆ 1000 దాన్ని మళ్ళీ 15% ఇంక్రీజ్ చేశాడు. అంటే 115/100 ఇంతే కదండి. 0000 క్యాన్సిల్ అండి. 115 × 10 అంటే ఎంతండి? 1150 మార్కెట్ ప్రైస్. ఏమని చెప్పాడండి? సెల్స్ ద ఆర్టికల్స్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ విచ్ ఈస్ 15% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 1000 రూపీస్ అని మెన్షన్ చేశాడు. అంటే 1 kg అని చెప్తున్నాడు కాబట్టి 1000 రూపీస్ అని వేస్తాడు. దానికి 115 రూపీస్ అంటే 115 అంటే 15% అబోవ్ చేసుకున్నాడు. అప్పుడు ఎంత వస్తుందండి? మార్కెట్ ప్రైజు 1150 వచ్చింది. కానీ దీన్ని ఎక్కడ అమ్ముతున్నాడు? సెల్స్ ద ఆర్టికల్ అట్ ద మార్కెట్ ప్రైస్ అంటే ఎస్పీ ఈక్వల్స్ టు ఎంపీఏ కదా అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందండి? 1150 ఇంత వచ్చిందండి. ఇంత వచ్చిన తర్వాత ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అని అన్నాడు. ఎస్పీ నార్మల్గా ఎంతండి? 1150 వచ్చింది. కానీ వాడికి పడిన ఒరిజినల్ సిపి ఎంతండి? 920 కదా. ఇక్కడ చూడండి, ఎస్పీ గ్రేటర్ దెన్ సిపి అంటే కన్ఫామ్గా ప్రాఫిటే కదా వాడికి వచ్చేది. సో ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఏంటంటే ఫార్ములా? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అంతే కదండి. ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? ప్రాఫిట్ ఏంటంటే ఎస్పీ మైనస్ సిపిఏ కదా. ఎస్పీ ఎంతండి? 1150. సిపి ఎంతండి? వీడు మన అంటే వాడికి రియల్గా ఒరిజినల్గా ఎంత కాస్ట్ అయితే పడుతుందో అదే మనం తీసుకోవాలండి. 920 డివైడెడ్ బై సిపి ఎంతండి? 920 ఇంటూ 100 అండి. చూడండి, 1150 నుంచి 920 తీస్తే వచ్చేది ఎంతండి? 230 అండి. 230/920 ఇంటూ 100 అండి. ఇది 0 క్యాన్సిల్ అండి. 23 4s అండి. అంటే 100/4 ఎంత వస్తుందండి? 25% అండి. ఇంతే అండి. మ్యాక్సిమం సెషన్ అంతా బాగానే అర్థమైందని అనుకుంటున్నానండి. ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను మళ్ళీ చెప్తున్నానండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇంకే ఇష్యూ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేసినట్లయితే నేను చెప్తానండి. ఇది మన యూట్యూబ్ ఛానల్ లింక్ అండి. యూట్యూబ్ ఛానల్ అండి, టెలిగ్రామ్ ఛానల్ లింకు. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఆల్రెడీ జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇంకొకటి అండి, ఓన్లీ క్లాసెస్ వల్ల ఎగ్జామ్స్ క్రాక్ చేయలేరండి. అది ఎవరైనా సరే క్లాసెస్ వినాలి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత దానితో పాటు నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. అందులో ఏమైనా మోడల్స్ నేను కవర్ చేయలేదనుకుంటే అవి మీరు చేయలేకపోయేటట్టయితే టెలిగ్రామ్ గ్రూప్లో అది మీకు డౌట్ అనుకున్నట్లయితే మెసేజ్ చేయండి. నేను మళ్ళీ దాన్ని వీడియో చేయడం కానీ, లేకపోతే ఏంటంటే మీకు సెపరేట్గా మెసేజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తానండి. అదొకటి. ఫస్ట్ క్లాస్ వినండి, యూట్యూబ్ క్లాసు. ఆ తర్వాత పీవైక్యూస్ చేయండి. క్లాస్ వినండి, పీవైక్యూస్ చేయండి. లాస్ట్ స్టెప్ అండి, థర్డ్ స్టెప్ ఏంటంటే టెక్స్ట్ బుక్ యాప్ ఉండిద్ది కదా. టెక్స్ట్ బుక్ యాప్లో అక్కడ ఓవరాల్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కూడా ఉంటాయండి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, ఆ టెస్ట్లు ఏంటంటే మీరు అటెండ్ చేయండి. కన్ఫామ్గా అటెంప్ట్ చేస్తే అక్కడ ఆ టైంకి, అంటే ఇప్పుడు 10 క్వశ్చన్స్ ఇస్తాడండి, మీకు 8 minutes ఎంతో టైం ఇస్తాడు. 8 minutes ఇచ్చి ఎగ్జామ్ అట్మాస్ఫియరు ఆ తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేయడానికి ఎలా చేయాలనేది ఆ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ అనేది మీకు అక్కడ అలవాటు అవుతుందండి. సో ఈ 3 కన్ఫామ్గా కంప్లీట్ చేయాలండి. ఈ 120 days మీరు ఇవి కన్ఫామ్గా చేయగలిగినట్లయితే
కన్ఫామ్గా ఎగ్జామ్ ఏదో ఒక జాబ్ అయితే పక్కాగా వచ్చిందండి. ఇది నా షూరిటీ అనమాట. ఇది పక్కా, ఇది చేస్తేనే అవుతుందండి. ఇందులో మీరు క్లాస్ వినేసి ఓన్లీ ఇవేవి ఈ రెండు చేయకుండా అయితే కష్టమండి. మళ్ళీ ఈ రెండు చేసి ఇది చేయకపోయినా పర్లేదండి. మీరు ఒకవేళ స్పీడ్గానే చేయగలుగుతున్నట్లయితే మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి టెక్స్ట్ బుక్లో టెస్ట్లు అటెంప్ట్ చేయాలండి. ఇది మాత్రం మర్చిపోకండి, వినండి, కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు మెయిన్. అప్పటికి టైం ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్లో మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఇంతేనండి. ఇది ఇలా ఫాలో అయితే మీకు కన్ఫామ్గా ఏదో ఒక జాబ్ వచ్చిందండి, నాది షూరిటీ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. వీడియో విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే నచ్చిందా నచ్చలేదా నాకు ఫీడ్బ్యాక్ తెలిస్తేనే కదండి నేను ఇంకా బెటర్గా ఏమైనా చేయాలా చేయకూడదా అని తెలిసిద్ది. సో కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ కూడా ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మెన్షన్ చేసినా పర్లేదండి. జస్ట్ నాకు తెలియడం కోసం అనమాట. అంటే నేను చెప్పేది సరిపోతుందా లేదా, అర్థమవుతుందా లేదా అన్నది ఫీడ్బ్యాక్ నాకు రావాలన్న ఉద్దేశంతో అడుగుతున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.